మహోద్యమం జరిగితే తప్ప మోడీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళేటట్టుగా లేదు. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి నూతన పరిస్థితి, పాత విషయాలన్నీ అందరికీ తెలుసు. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి నూతన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మొత్తం ప్రధానమైన విభాగాలన్నింటినీ 30 విభాగాలుగా చేసి దీన్ని బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి ఇప్పుడు పనిచేసేటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఆఫీసర్లకు కానీ ఏమీ సంబంధం లేకుండా చేయాలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రకటించింది. అది వాస్తవంగా 10వ తేదీతో అయిపోయింది. కానీ మళ్ళీ ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేసింది 17 వరకు 16 వరకు. ఏమైనా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు, కొత్త ఏం కాదు. పోస్కో దక్షిణ కొరియాతో డైరెక్ట్ ఎంఓయూ చేశారు స్టీల్ మినిస్టర్ కోవిడ్ టైంలో. ఆ పోస్కో యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ హిల్ టాప్ లో రహస్యంగా చర్చలు జరిపి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే వెంటబడి తరిగితే పారిపోయారు. మళ్ళా పోస్కో రాలేదు, దాంతో పోస్కో క్లోజ్ అయిపోయింది. తర్వాత టాటా తోటి ఒక అగ్రిమెంట్ చేశారు, ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది. తర్వాత జిందాల్ తోటి ఒక అగ్రిమెంట్ చేశారు, ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది. అయితే తర్వాత అదానీని అడ్డం పెట్టుకొని ముడి సరుకు రాకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసి ప్లాంట్ అసలు బ్రతుకుతుందా లేదన్నటువంటి 2 నెలలు రా మెటీరియల్ కూడా 1 టన్ను కూడా రాకుండా చేయడం వల్ల బ్లాస్ట్ ఫర్నిష్ ఆగిపోయేటువంటి పరిస్థితి. అట్లాగే కోకో అండ్ బ్యాటరీస్ దెబ్బతినేటువంటి, ఒకసారి అవి డ్యామేజ్ అయితే మళ్ళీ రివైవ్ చేయడం అనేది అంత తేలిగ్గా అవదు, సంవత్సరాలు పడుతుంది, 1000 కోట్లు అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం కావాలని అట్లాంటి తీవ్రమైన చర్యలకు కూడా పూనుకున్నది. దీన్ని దెబ్బగొట్టాలని ప్రయత్నం చేసింది. కానీ ప్రాణాలు పణంగా పెట్టి విశాఖ స్టీల్ కార్మికులు ఈ రోజు అక్కడ పనిచేస్తున్నారు. 2500 మంది విఆర్ఎస్ పేరుతోటి మృణాలిని గారు తోటి కార్మికులు పనిచేస్తున్నారు. వారిని ఈరోజు బ్లేమ్ గేమ్, ఈరోజు వారు చేసే ప్రభుత్వం చేసేటువంటి యాజమాన్యం తప్పుడు పనులన్నీ కూడా కార్మికుల మీద ట్రేడ్ యూనియన్ నాయకులు అంటే ఉనికి కోసం పోరాటం చేస్తున్నారని స్థానిక ఎంపీ భరత్ మాట్లాడాడు. అట్లాగే మిగిలినటువంటి కూటమి నాయకులంతా కార్మికులు పనిచేయడం లేదని, పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ అధ్యక్షులు గోస్ట్ కార్మికులని 2000 మంది అట జీతాలు లేకుండా 1 గంట కూడా లోపల పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని బ్లేమ్ చేసేటువంటి తప్పుడు పనులకి దిగజారారు. ఆ రకంగా మా పోరాటాన్ని దెబ్బగొట్టడానికి ఇక కార్మికులకి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు, ముఖ్యమైనటువంటి నాయకులు, వారందరికీ శారీ షీట్లు షోకాజులు ఇచ్చినటువంటి పద్ధతి ఉంది. అలాగే నిరాహార దీక్ష 4.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఎటువంటి ఆటంకం లేదు. కానీ ఇటీవలట వారికి ఆటంకం ప్రజలకు ఇబ్బంది కలుగు చేస్తుందనేటువంటి పేరుతో అర్ధరాత్రి పూట కూల్చేశారు. ఈరోజు టెంట్ లేకుండా చేశారు. అలాగే నిన్న మొన్న చేసిన పని ఏమిటంటే రాత్రిపూట మొక్కలు నాటించారు. అక్కడ మొక్కలు అక్కడికి వెళ్లకుండా మొక్కలు నాటించారు. హైకోర్టుకి వెళ్ళి మేము హైకోర్టు నుంచి ఉత్తరం ఇచ్చాం. యూనియన్స్ పోరాట కమిటీ పెట్టినటువంటి పోరాట కమిటీ తరఫునే హైకోర్టులో మేము రిట్ ఫైల్ చేసాం. రిట్ నుంచి కూడా ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ ప్రకారం కూడా యూనియన్లు అడిగినటువంటి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా ఇది మా సొంత స్థలం, మేము ఇవ్వం అని మాకు మీటింగ్ పెట్టి 3 రోజుల క్రితం మేనేజ్మెంట్ మేము అక్కడ మీరు చేయడానికి లేదని వారు ఆదేశించారు. అయినా ఈ పోరాటం ఆగేటువంటి ప్రసక్తి లేదు. వారు టెంట్ అక్కడ వేయకపోతే ఎక్కడైనా వేస్తాం. అలాగే నెలాఖరులోపు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వాటన్నింటిని కూడా నెలాఖరులోపు మరో సమావేశం జరిపి వారి యొక్క సహకారం, సూచనలు, సలహాలు తీసుకొని తర్వాత మా కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో ఆఖరి పారాగ్రాఫ్ లో ఆ కార్యక్రమం గురించి కొన్ని మేము అంటే ఇప్పటికే కొంతమందితో మాట్లాడినప్పుడు వారు ఇప్పుడు చలసాని ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు కనపడినప్పుడల్లా మీరు బస్సు యాత్ర ఎందుకు పెట్టాలని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అడిగారు. అనంతపూర్ నుంచి వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పారు. అట్లాగే విజయవాడలో మహాధర్నా పెడితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారు. అట్లాగే ప్రజల్లోకి వెళ్ళండి, సంతకాలు కోట్లలో సంతకాలు సేకరించవచ్చు, మీరు సంతకాలు సేకరించండి అని సలహాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు.
అట్లాగే రిలే నిరాహార దీక్షలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు రోజు కోరమనపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర రిలే నిరాహార దీక్ష ఆపన సిటీలో సాగుతూ ఉన్నాయి. రిలే నిరాహార దీక్షలు 2 శిబిరాలు ముందు నుంచి ఉన్నాయి. అక్కడ సిటీలో ఉన్నటువంటి శిబిరంలో ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అందుకని భవిష్యత్ కార్యక్రమాలు అనేక రూపాల్లో మనం ఉధృతం చేయడానికి, ఇప్పటికీ ప్రజలకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కింద నేను వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోయిందట కదండి అని అడుగుతున్నారు. కానీ దేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బెలాయ్, బొక్కారో, దుర్గాపూర్, రూర్కెల ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిల్లో 35% డిజిన్వెస్ట్మెంట్ అయింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా 1% కూడా 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ కాదా. కానీ దొడ్డిదారిన ఈ రోజు బయట కాంట్రాక్టులను తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా ఒక మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది బీజేపీ ప్రభుత్వం కుట్ర. అందుకని వారు ఈ కాలంలో ఇటీవల వేగతరం వారి ప్రయత్నాలు అనేటువంటి చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు, ఉద్యోగులను వారికి ఉన్న హక్కులన్నీ తీశారు. ఆ బాధలన్నీ మేము ఇక్కడ మాట్లాడడం లేదు. అవి బాధలు అనుభవించినా ఈ రోజు ప్లాంట్ లో ఉత్పత్తి జరగకుండా, ఇంత యాజిటేషన్ జరిగినా కూడా ప్లాంట్ లో ఉత్పత్తి ఏ సందర్భంలో కూడా నష్టం జరగకుండా బ్లాస్ట్ ఫర్నిచ్ ఒక్కరోజు కూడా మేము ఆపలా. కానీ కేంద్ర ప్రభుత్వం బ్లాస్ట్ ఫర్నిచ్లు 2 సంవత్సరాలు ఆపింది. 3 బ్లాస్ట్ ఫర్నిచ్లు, 2 బ్లాస్ట్ ఫర్నిచ్లు 2 సంవత్సరాల పైగా ఆపింది. మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేసి ఆయన కేంద్ర మంత్రి గారు ఏమంటున్నారంటే, అసలు బ్లాస్ట్ ఫర్నిచ్ 10 ఏళ్ల నుంచి నడవలేదు, మేము ఇప్పుడే ప్రారంభించామన్నారు. 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఆపింది గవర్నమెంట్, మేము ఆపలా. అట్లాగే పోరాటం చేస్తూ కూడా ఉత్పత్తి హాని రాకుండా ప్లాంట్ ని కాపాడుకోవాలని అక్కడ ఉన్న కార్మిక సంఘాలు, ఆఫీసర్లతో సహా అందరం కూడా పట్టుదలగా చేయడం అనేటువంటి జరుగుతున్నది. కానీ వాటిని పట్టించుకోకుండా ఈ రోజు ప్రభుత్వం ఎలాగైనా కానీ మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయడానికి, సమరశీలమైనటువంటి పోరాటాన్ని శంఖారావాన్ని పూరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ 1966 నవంబర్ 1వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 మంది ప్రాణాలు బలిదానం చేసి ఈ ప్లాంట్ సాధించుకున్నారు. ఎవరు దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు ఇది. అందువల్ల అట్లాంటి పరిశ్రమని, కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమని, ఒక భారీ పరిశ్రమని ఈ రకంగా నాశనం చేయడం, దాన్ని ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం, దేశం యొక్క సంపదని నాశనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 66 నవంబర్ జరగకముందు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు విశాఖపట్నంలో రావాలని. మళ్ళా ఇప్పుడు గత అసెంబ్లీలో కూడా ఆ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం అనేటువంటి జరిగింది. కానీ ప్రైవేటీకరణ విధానాలు మాత్రం వేగంగా పోతూ ఉన్నాయి. అందుకనే దాన్ని అడ్డుకోవడం అనేది ఈరోజు అవసరం. దానికోసం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. వారు పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షమైన బలమైనటువంటి పార్టీ. అందువల్ల అసెంబ్లీలో కూడా వచ్చే సెషన్లో దీన్ని లేవనెత్తడానికి వారు చేయాలని, అలాగే పార్లమెంట్ లో కూడా వచ్చే కాలాన్ని మనం సంతకాలు సేకరిస్తే వచ్చే శీతాకాల సమావేశాల్లో మనం పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తడానికి, అట్లాగే పార్లమెంట్ కూడా గతంలో 2 రోజులు ధర్నాలు నిర్వహించాం. మళ్ళా కూడా అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అందువల్ల భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి ఎన్ని మార్గాలు, మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఉద్యమాన్ని సెక్షన్ ఇవ్వలేదు, ఉద్యోగాల్ని ఒకే పడంగా బయోమెట్రిక్ చూసి పేర్లు సీనియర్లు ఎవరైతే వాళ్ళందరినీ తొలగించారు. మామూలుగా పని లేకపోతే కూడా తొలగించే పద్ధతి ఏంటంటే రిట్రెంచ్మెంట్ రూల్ అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 25FF లో లాస్ట్ కమ్ ఫస్ట్ గో, ఫస్ట్ కమ్ లాస్ట్ గో అని ఉంటుంది. అంటే వెనక ముందు నుంచి పనిచేసే వాళ్ళని లాస్ట్ లో తీసేయాలి. కానీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు తక్కువగా ఇచ్చేదానికి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏంటంటే సీనియర్లందరినీ తొలగించారు. ఆ విధంగా ఒక పద్ధతి అనేది లేదు. ప్రభుత్వ రంగం ఒక మోడల్ ఎంప్లాయర్ గా చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పైనుంచి సెయిల్, అలాగే స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం రోజు రోజుకి ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు, తప్పుడు నిర్ణయాలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. అందుకని ఈరోజు మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.
మిగిలిన వాళ్ళు గనులు లేని వాళ్ళకు కూడా లాభాలు బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పేసి చెబుతున్నారు. ఈ రోజు స్టీల్లో లాభాలు వస్తున్నాయనంటే గనుల్లో తీసినటువంటి వాళ్ళు వాడుకోవడం కాదు, అదనంగా 20% వరకు అమ్ముకోవచ్చు. అట్లా అమ్ముకొని ఈరోజు బిలాయ్ బొకారో సెయిల్లో లాభాలు వస్తున్నాయంటే వాళ్ళ ముడికనేది అమ్ముకోవడం వల్ల వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇతర వాళ్ళకి అమ్ముకొని విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు వస్తున్నాయి. యాక్చువల్గా స్టీల్లో రావడం. అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా సొంత గనులు అనేది సమకూర్చితే కావాలని గత 40 ఏళ్ల నుంచి మనకు గనులు ఇవ్వాల. కానీ ఆర్సెలర్ మిట్టల్ ఈ రోజు 27వ తేదీ వాళ్ళ పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది, ప్లాంట్ పెట్టడానికి పబ్లిక్ హీరింగ్. కానీ దాని గురించి ఇప్పటికే మీరు చాలాసార్లు చూసుంటారు, పత్రికల్లో మనందరం చూసాం. ఆర్సెలర్ మిట్టల్ గనులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటరీ ప్రాతినిధ్యం వెళ్ళి ప్రధానమంత్రిని స్టీల్ మంత్రిని కలుస్తున్నారు. ఎందుకంటే స్టీల్ మంత్రి గనులు శాఖ మంత్రి కూడా. కానీ ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఎన్ఎండిసిలో ఉన్నటువంటి గనులు ఒకే మంత్రి కింద ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయించుకుంటే కేటాయించలేదు. కనీసం మెర్జర్ చేయండి, వాళ్ళ గనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దాన్ని కూడా కలపాలని చెప్పేసి అడిగినా అది కూడా చేయలేదు. అందుకని మన డిమాండ్లో ఈరోజు ఏంటంటే ఆపరేటివ్ మైన్స్ అంటే నడిచేవి. కొత్తగా మైన్స్ ఇచ్చినా కూడా తోవు తీసుకోవాలి, 3 ఏళ్లు పడతాయి. అందుకని ఆపరేటివ్ మైన్స్ కేటాయించడం అనేటువంటి చేయాలి. ఆ విధంగా మైన్స్ అని మన చట్టం ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కు అది. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం సెక్షన్ 17A ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాలకి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ అని కేటాయించాలి. కావాలని దీన్ని బలహీనపరచడం కోసమే కావాలని చేయట్లేదు. మైన్స్ గాని వస్తే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా భారతదేశంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ RINL అనేది ముందుంటుందని తెలియజేస్తున్నాం. అందుకని కావాలని ప్రభుత్వం దీన్ని బలహీనపరచాలని సిక్ పరిశ్రమగా చేయాలని చెప్పేసి ఈరోజు చేయడం లేదు. శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు పెంచారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. బాగున్నారమ్మా? అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని ఎంఎండిస్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు రానటువంటి ఆర్సెలర్ మిట్టల్కి మాత్రం గనులు కావాలని అడుగుతున్నారు. ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎంకరేజ్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రైవేట్ పిచ్చి పట్టుంది, ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తుంది. ఉన్న పబ్లిక్ సెక్టార్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉధృతంగా మార్చడానికి ఈరోజు అనేక సూచనలు సలహాలు ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు దగ్గర తీసుకొని తర్వాత మేము పోరాట కమిటీ సమావేశం అక్కడ జరిపి ఈ కార్యక్రమాలకి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అందుకోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మరోసారి తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, దీన్ని జయప్రదం చేయాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీల నాయకులు ఒక్కొక్కరు పెద్దలు మాట్లాడతారు. తీర్మానాన్ని ఆదినారాయణ గారు పోరాట కమిటీ చైర్మన్ వారు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరై ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇదే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 4.5 సంవత్సరాల కాలంగా వేదికమైనటువంటి రాజకీయ పార్టీలు, రానటువంటి పార్టీలు కూడా మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా విశాఖ ఉక్కుని మేము ప్రభుత్వ రంగంలో రచిస్తాం, అక్కడున్న నిర్వాసితులకు ఉపాధి చూపెడతాం, దీనికి కావాల్సిన గనులు కేటాయిస్తాం అని అనేక పద్ధతుల్లోనే ప్రచారం జరిగింది, రాజకీయ ప్రచారం.
కానీ ఈ రాజకీయ ప్రచారం ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్పులు వచ్చాయన్నమాట. ఈ మార్పుల్లో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని సంఘీభావం వివిధ జిల్లాల్లోని, వివిధ రాష్ట్రంలోని, దేశంలో కూడాను పోరాటాలు చేశారు. అందుకే ఉద్యమం ఇంతవరకు కూడా మేము నడపగలిగాం అన్నమాట. మీ అందరి సహకారం ఉండవాలి. పాదయాత్రలు, విద్యార్థి సంఘాలు, ఇంకా రైతు సంఘాలు ఇవన్నిటిని కూడా తాటి మీద నిలబెట్టాయి. దానికి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇప్పుడు నరసింహరావు గారు అన్ని వివరాలు నేను చెప్పను, కానీ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా బలహీనంగా ఆర్థికమైన ఇబ్బందులతోనే గత 4-5 సంవత్సరాల కాలం నుంచి కూడా పెరిగిన జీతాలు ఇవ్వలేదు, కానీ ఉన్న జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సర కాలంలోనే 6 నెలల జీతాలు ఇంతవరకు చెల్లించలేదన్నమాట. అంటే జీతాలు లేకుండా కూడాను రాత్రుల్లో పగలు పనిచేసి 12 గంటలు 14 గంటలు పనిచేస్తుంటే ఇంత హింస అనేది తొలగించడం, సస్పెండ్లు, ఛార్జ్ షీట్లు, పూర్వం ఆ పరిస్థితులు లేవన్నమాట. పోరాటానికి ఎక్కడున్నా సరే అక్కడ ఏ పార్టీ అవ్వచ్చు, అందరూ కూడా ముందు నిలబడేవారు అనమాట. ఇవాళ అటువంటి మాటల మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారు పెద్దలు, అతను ఎంపీ గాను, ఆయన భార్య కూడా ఎంపీ అనమాట. మేము అందరితో తిరగబడ్డారు. మేము గొడవ చేసాం ఎయిర్పోర్ట్లో, కానీ మేము గొడవ పడినా సరే మళ్ళా సర్క్యూట్ హౌస్కి పిలిచేవారు. నాయన నేనేదో క్యాకులేసాను, మీరు కాదు రండి, ఢిల్లీ రండి అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఆ రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఇటువంటి రాజకీయ పోరాటం సంపాదించినటువంటి పరిశ్రమని ఇవాళ చాలా ఇబ్బందికరం ఉంది. ఇందాక ఆల్రెడీ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అయితే కార్మిక వర్గమే పోరాటం చేయాలంటే వారికి ఉన్న పరిధిలోనే, మాకున్న పరిధిలో చేయగలుగుతున్నాం. ఇది మా పోరాట కమిటీతో పాటు మరొక రాజకీయ పోరాటం కూడాను దీన్ని తీసుకురావాలి. ఇవాళ మా మీద అనేక నిందలేస్తున్నారు అన్నమాట. 40 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి పనిచేసినటువంటి కార్మిక నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ని నష్టాలు వచ్చే కారణం అంటున్నారు. మొన్నటి వరకు మాతోనే భుజం మీద చేసి మా పోరాటంలో ముందుండి ఈవేళ ఆ రకమైనటువంటి విమర్శతో అంటే ఇబ్బందికరమైన విషయాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ తీర్మానం సరే మన శర్మిల గారు కూడా అన్నమాట 20 మొత్తం నిరాహారదీక్ష కూర్చొని వర్షంలోని కూడాను లెక్క చేయకుండా వాడు వచ్చి కూర్చొని నించున్నారు అన్నమాట. కూర్చొని సపోర్ట్ చేశారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం దాని మీద పోరాటానికి సంఘీభావంగా వచ్చి నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ కార్యక్రమం అనేది ఇందాక అంశాలన్నీ మనం చదివారు, చెప్పినా సరే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు అంటే ఈ మన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు శంఖారావం కింద పూరించడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సిద్ధం కావాలని మేము అప్పీల్ కోరుతున్నాం అన్నమాట. వీటిలో భాగంగానే ప్రజా సంఘాల సమావేశం ఈ నెలాఖరులోనే విజయవాడలో ఒక సమావేశం, అలాగే మహాధర్నా విజయవాడ జర్నా చౌక్ దగ్గర మహాధర్నా ఒక కార్యక్రమం రూపొందించాలని 1 కోటి సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం రాష్ట్రంలో ఆ తీర్మానాన్ని కూడాను సపోర్ట్ చేయాలని, అలాగే అవసరమైనప్పుడు ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి మన అనంతపూర్ వరకు కూడా ఓ బస్సు యాత్ర కూడాను ప్రారంభించాలి. వీటితో పాటు ఈ మేధావులు సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీరంతా ఇచ్చిన దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరింత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మళ్ళీ మేము సమీక్షించి దానికి మీ తోడ్పాటు అవసరం ఉందని చెప్పేసి మేమందరం కోరుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత అవసరమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి కూడాను ఆలోచనతో మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే మరికొన్ని బొత్స గారు ఉన్నారు, రేపు జరిగే అప్పుడు తీర్మానం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మా ముందు చెప్పారు, పోరాట కమిటీ దగ్గరికి వచ్చి అదే టెంట్లో మేము అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగిందన్నమాట. మళ్ళా అవసరమైతే ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా మరొక తీర్మానం చేయమని చెప్పి మన పార్టీల నుంచి అపీల్ చేయమని చెప్పి మన టీడీపీ, రాష్ట్రంలో టీడీపీ ఉన్న ప్రభుత్వానికి మరొకసారి పూర్వం నుండి ఏదైతే తీర్మానం చేశారో దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంది, అదే తీర్మానం మళ్ళా మీరు కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. అవసరమైతే మేము రాజీనామాలు చేస్తాం, మీరు రాజీనామాలు చేయండి, ఐక్యంగా వెళ్దాం కేంద్ర ప్రభుత్వం దానికి. అటువంటి ఆలోచన కూడాను మీరు పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక అంశంగా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, పిసిసి అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుల మిత్రులు రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నిన్నే విశాఖపట్నం నుండి మళ్ళా ఈ సంఘీభావానికి ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పెద్దలు, మరి మొట్టమొదటి నుంచి మాతో పాటు అన్ని విధాల సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి ఇటు ఉద్యమాలకి ఊపిరిస్తున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు, సహచర పోరాట కమిటీ చైర్మన్లు పెద్ద నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, మరి గాజువాక నుంచి వచ్చినటువంటి దేవన్ రెడ్డి గారు, మరి అనేక మంది కార్మిక సంఘాల నాయకులు, ఐఎన్టీసీ వచ్చినటువంటి గుంటూరు క్రాంతి కుమార్ గారు, దేవా గారు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, సిఎఫ్టి, అనేకమైనటువంటి ఈ అనంతపురం వచ్చినటువంటి కిసాన్ మజదూర్ పార్టీ వాళ్ళు. సో అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మస్తాన్ వలి గారు, రామారావు గారి మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఎస్ఎఫ్ అలాగనే ఎస్ఎఫ్ఐ మరొక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం గర్వించదగ్గ కర్మాగారం. ఈ కర్మాగారంలో ప్రొడ్యూస్ చేసిన స్టీల్ని కేవలం మన భారతదేశానికి కాకుండా విదేశాలకు కూడా పంపించి అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే బ్రహ్మాండమైన క్వాలిటీ, ఇంక్లూడింగ్ ప్రైవేట్ వాళ్ళ కంటే ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కోది. దీన్ని మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణంలో కానీ లేదా మెట్రో ప్రాజెక్టులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాడడం కూడా జరిగింది. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే మైన్స్ అనే లేవు. భారతదేశంలో ఉన్నటువంటి సెయిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి మైన్స్ ఉన్నాయి. అన్ని ప్లాంట్లకి టాటాకు మైన్స్ ఉన్నాయి, జిందాల్ మైన్స్ ఉన్నాయి, ఎస్ఆర్కి మైన్స్ ఉన్నాయి, మిట్టల్కి మైన్స్ ఉన్నాయి. ఏం పాపం చేసుకున్నాం? తెలుగు వారి తాలూకు గొంతు కోయడానికి అనే ప్రయత్నాలు అని జరుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే మైన్స్ లేవు. మైన్స్ లేకపోయినా 3 మిలియన్ టన్నుల స్థాయిలో దీని లాభాల పాటు పైనుంచి 7,000 కోట్ల రిజర్వ్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 7,000 కోట్ల రూపాయలు మళ్ళా విస్తరణ ఉపయోగించి 17,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం బ్యాంకుల నుంచి. ప్రతి నెల 180 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించే కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసింది. అదే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏమైనా చేశారా? దేశంలో సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్టుంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే మీరు ఇచ్చారో, అప్పులు ఇచ్చారో, దాన్ని ఈక్విటీకి మార్చమంటే మార్చలేదు. ఈ కంపెనీ కోసం భారత ప్రభుత్వం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇనీషియల్ గా పెట్టుబడి పెట్టింది. ఈ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం భారతదేశాన్ని తిరిగి డివిడెండ్ రూపంలో, ట్యాక్స్ రూపంలో 50,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. అటువంటి కర్మాగారం మైన్స్ ఇవ్వలేక ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఆ మైన్స్ ఇవ్వటం లేదు కాబట్టి కనీసం మీరు శరీరాన్ని విలీనం చేస్తే ఈ కంపెనీ నిలబడుతుంది. ఆందోళన, ఆత్మగౌరవం ప్రత్యేక ఏర్పడింది. 32 మంది ప్రాణాలు కోల్పోయినారు. చాలా మంది మనకు తెలియదు. ఆ రోజు చాలా మంది పుట్టలేదా ఉద్యమం కూడా. తెలుగు వారు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. వేలాది మంది రైతులు నిర్వాసితులు అయ్యారు. 23,000 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చారు. రైతులకు ఇచ్చింది 50 కోట్ల 60 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ రోజు ఆ విలువ, భూమి విలువ 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల విలువ చేస్తుంది. ఇటువంటి కర్మాగారంలో మరి ఒక సమిధులైనారు నిర్మాణ దశలో కానివ్వండి, అనేకమైన ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది భూములు కలిసిపోయారు. మరి ప్రొడక్షన్ ఉత్పత్తి ఏంటో 90-91 నుంచి ఇటు ఆఫీసర్లు కానీ, వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎంతో మంది తమ ప్రాణాలు బలుకున్నారు. ఇటువంటి కర్మాగారానికి అన్ని విధాలు సహకరించారు. పూర్తి 100% కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దాన్ని ఈ ప్రైవేటీకరణ 2001 జనవరి 27వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు పోరాటాలు చేస్తున్నాం. పెద్ద సత్యబాబు గారు వచ్చారు, శర్మిలారెడ్డి గారు వచ్చారు, రామకృష్ణ గారు ఢిల్లీలో రావడం జరిగింది. లేదా గౌతమ్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చలసాని శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా అనేకమైన కార్యక్రమాలు విశాఖపట్నం మొదలుకొని అన్ని చేసాం. కిసాన్లను తీసుకొచ్చాం, లేదా ట్రేడ్ యూనియన్స్ పిలిచాం, రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసాం. అయినా ప్రభుత్వం ఏమాత్రం మార్పు లేదు. ఈ రోజు ఆ నిర్ణయాన్ని, ఈ రోజే శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే మినిస్టర్ గా ఉన్నారో
ఆయన కాగితం సంతకం పెట్టారు. పురంధేశ్వరి గారు, శ్రీనివాసరావు గారు, సీఎం రమేష్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేటువంటిది కాగితం ఇచ్చారు. అదే శ్రీనివాసరావు గారు పార్లమెంట్ లో ఆ ప్రతిపాదన మా దగ్గర ఏమీ లేదని చెప్పేటట్టు నిశ్చయంగా మరి పార్లమెంట్ లో ప్రకటన. దీనికి ఎవరు చెప్పాలి? కేబినెట్ తాలూకా మోడీ గారిని చెప్పాలి, నిర్మలా సీతారామన్ గారిని చెప్పాలి, అమిత్ షా అయినా చెప్పాలి, లేదా గడ్కరీ గారిని చెప్పాలి. 5 ఎవరైతే మంత్రులు ఉన్నారో వారు చెప్పాలి. వారు చెప్పడం మానేసి ఇక్కడ నుండి తిరుగుతున్నటువంటి గల్లీలోనే ఇద్దరు తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదండి, మేము అందరూ చేస్తామని చెప్పి వీళ్ళు ఎవరు చెప్పడానికి అసలు? మీరు తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయించండి, అక్కడ చెప్పించండి అంతా కూడా. వారేమో చెప్పరు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు మా నిర్ణయం అలాగే ఉందన్నారు, మెడ మీద కత్తి పెట్టారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇందులో భాగంగా ముందు ఈఓఏలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆపరేషన్ పనులు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా క్రిటికల్ పనులు ఏది కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రైవేట్ ఇవ్వడానికి వెళ్ళలేదు. అటువంటివన్నీ కూడా చాలా మరి నిశ్చితంగా చేయవలసిన పనులన్నీ కూడా ఈరోజు అవి కూడా ఇచ్చేయడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు అయినా సరే అదానికో లేదా అంబానీకో లేదా ఇప్పుడు ఆర్సెలర్ పెట్టాలి. ఎంత పెట్టారో చూడండి. ఆర్సెలర్ పెట్టాలి, ఇంకా లెవెలింగ్ జరుగుతుంది, ఇంకా దానికి ఫ్యాక్టరీ రాలేదు. దానికి మైన్స్ కావాలని చెప్పేటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వెళ్ళి దాని పైప్ లైన్ వేసి ఎన్ఎండిసి అన్నారు. ఎన్ఎండిసి స్టీల్ మిషన్ ఉంది కదా, ఎన్ఎండిసి ఇవ్వాలి కదా మనకి స్టీల్ మెటీరియల్. 10 మిలియన్ టన్నులు ఇస్తామని చెప్పారు, 10 మిలియన్ టన్నులు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. ఆపరేషన్ కాస్ట్ ఏదైతే అది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు ఎన్ఎండిసి వాళ్ళు? దానికి 40% ఇన్కమ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది. ఈ యొక్క కంపెనీకి దీని ఏంటంటే దీని స్టీల్ మినిస్టర్ ఉన్నట్టు దానికి మన సహకారం అందించకుండా వారు కూడా ప్రైవేట్ కంపెనీకి ఏదైతే రేటుకి అమ్ముతున్నారో అదే రేటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పెట్టడం కాకుండా ఉన్న కార్మికులందరినీ కూడా వీఆర్ఎస్ పేరు తొలగిస్తున్నారు. 11,400 వచ్చి సుమారు 2,000 మందిని ఇంటికి పంపించారు. 5,000 మంది కాంట్రాక్టర్లు బయటకు పంపించారు. అందులో నిర్వాసులు కూడా ఉన్నారు. ఇంకా వేలాది మంది నిర్వాసులు ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు. 16,500 మంది నిర్వాసులు అయితే 8,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,300 మంది ఉద్యోగాల కోసం అభివృద్ధి చేసే సమయంలో ఈ విధమైన పిడుగు లాంటి వారు తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ యువజన తర్వాత ఏకైక పెద్ద కంపెనీ. ఇది ఉత్తరాంధ్రకే ఒక మణిహారం లాంటిది. ఈ కర్మాగారంలో ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పనిచేస్తున్నారు. వారందరూ జీవన స్థితిగతులు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీ అందరి తరఫు సహకారం కావాలని మీరు ఏదైతే సూచనలు చేస్తారో సూచనల మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కమిటీ ముందుకెళ్తుందండి. ఎటువంటి పోరాటం చేయగలిగిన మీ అందరం సిద్ధంగా ఉన్న మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నా. తర్వాత రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. వి శ్రీనివాసరావు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వారు వేరే కార్యక్రమం కూడా ఉందట, అందుకని వారు ముందు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, మంత్రి రాజశేఖర్ గారు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు, పోరాట కమిటీ నాయకులు, నాతో పాటు ఈ రాజకీయ పార్టీల సదస్సులో పాల్గొంటున్నటువంటి షర్మిల గారు, బొత్స సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, చలసాని శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. సిపిఎం తరఫున ఈరోజు పోరాట కమిటీ పెట్టినటువంటి తీర్మానాన్ని మేము పూర్తిగా బలపరుస్తున్నాము. 2021లో స్ట్రాటజిక్ సేల్ లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా అమ్మి పేరేస్తాం అని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు విశాఖ ఉక్కు కార్మికులు 1000 మంది వీధుల్లోకి వచ్చి విశాఖ నగరాన్ని స్తంభింపజేసి పోరాటాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ కూర్చున్న పార్టీలతో సహా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, తెలుగుదేశం, జనతాతో సహా అందరూ దాన్ని బలపరిచారు. ఇది మొదటి దశ ఉద్యమం. 2024 ఎన్నికల తర్వాత ఉద్యమం యొక్క రూపం మారింది. ఇప్పుడు బహుశా అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు. అంటే తెలుగుదేశం, జనసేన కూడా పిలిచారు, కానీ వాళ్ళు ఇక్కడ రాలేదు, ముఖం చాటేసినట్టున్నారు. అంటే 2 పార్టీలు ఆల్రెడీ జారిపోయినాయి, పోరాటం నుంచి జారిపోయినాయి. జారిపోవటమే కాదు, వాళ్ళు వెన్నుపోటు కూడా పొడుస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన, దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కార్మికులు, కార్మిక సంఘాల వల్ల, వాళ్ళ అవినీతి వల్ల ఇది నష్టాలు పాలవుతుందని చెబుతున్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతారహితంగా ఆరోపణలు చేయకూడదు. వాళ్ళు ఎవరు ఆరోపణ చేస్తే నిరూపించాలి, ఎవరు పలానోళ్ళు చేశారని చెప్పి సిద్ధపడాలి. అవసరమైతే విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. అసలు ఎవరు అవినీతికి పాల్పడుతుంది, నష్టానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి ఉక్కు శాఖ, మంత్రిత్వ శాఖ అధికారులు, వాళ్ళు కొమ్మక్కై 100,000 కోట్ల రూపాయలు దిగమింగి అవినీతి పాలు చేసి, రా మెటీరియల్ అవినీతి, లేకపోతే కాంట్రాక్టుల్లో అవినీతి, అమ్మకాల్లో అవినీతి, ఈ అవినీతి ఇది దాచిపెట్టడానికి కార్మికుల మీద నెపం నెడుతున్నారు. అసలు అవినీతి అంతా ఢిల్లీలో ఉంది.
అందుకని ఇప్పుడు మనం క్యాప్టివ్ మైన్స్ కోసం ఎప్పటి నుంచి పోరాడుతున్నారు కార్మికులు? మనం అందరం కూడా డిమాండ్ చేశాం, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, ఇది కీలకమైనటువంటి అంశం మొత్తం దీన్ని నడపటంలో అని చెప్పని. ఎందుకు ఇవ్వలేదు? విశాఖకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా పోయి ఆర్సెల్మెట్టల కోసం లాబీ చేస్తున్నారు. సిగ్గుందేళ్ళకని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మిట్టల తరఫున ఏ రకంగా వీళ్ళు ఢిల్లీలో లాబీ చేస్తారు? విశాఖ ఉక్కును పక్కన పెట్టుకొని 4 ఏళ్ల నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ, దానికి అతి గతి లేదు. రాళ్ల మీద రాళ్ళు వేసేస్తున్నారు, శంకుస్థాపన రాళ్ళు. అది కట్టకుండా ఎవరు అడ్డం పడ్డారు? ఇక్కడ ఉన్నారు షర్మిల గారు, వాళ్ళ సొంత జిల్లా కడప ఉక్కు ఫ్యాక్టరీగా ఎవరు అడ్డం పడ్డారు? ఎంత పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది దానికోసం ఇప్పటికి కూడా. రాయలసీమకి అభివృద్ధి, నిజంగా అభివృద్ధి కోరుకునేవాళ్ళు, నిజంగా పెట్టుబడులు కావాలి, నిజంగా ఉపాధి పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు చేయట్లేదు? ఆగమేఘాల మీద అర్సల్ మెట్టలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి మైనింగ్ ఇవ్వాలి, పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ కోసం కూడా అక్విజిషన్ జరుగుతుంది. ఏవో మొర్రో అని అక్కడ రైతులు కూర్చుంటున్నారు, లాగి అవతల పడేస్తున్నారు వాళ్ళని గ్రామ సభల్లో పాల్గొకుండా. అంత బలవంతంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. పక్కనే విశాఖపట్నం దాన్ని మూసేసి, ఉక్కుని మూసేసి ఆర్సెల్ మెట్టలు దాన్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని ఈ ప్రమోట్ చేయడానికి ఎంత నొక్కారు వీళ్ళు అని అడుగుతున్నాను నేను. ఈ కంపెనీ ఎంత నొక్కారు లేదు, ఎందుకంటే లాబీ చేయటువంటి వర్క్ని చేయరు కదా. ఈరోజు అధికార పార్టీ దీన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఈ కార్మికుల మీద, సంఘాల మీద నిందలు వేస్తూ మొత్తం మేము బ్రహ్మాండంగా నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను. ఇప్పుడు 3 ఫర్నేసులు నడుస్తున్నాయి. 3 ఫర్నేసులు నడుస్తున్నప్పుడు ఉత్పత్తి పెరగాలి. 2 ఫర్నేసులు ఉన్నప్పుడు 16,000 టన్నులు, 16,000 టన్నులు. 3వది ప్రారంభించిన తర్వాత కూడా 16,000 టన్నులే. మరి ఏంటి ఇది? ఎందుకు జరుగుతూ ఉంది ఇది? ఉత్పత్తి పెరిగించడానికి అవకాశం ఉంది, మార్కెట్ ఉన్నది, దీని లాభాల్లో తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అయినా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు దీన్ని మూలన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 1,400 మంది పర్మనెంట్ కార్మికుల్ని, ఇంకా అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ని వీళ్ళందరినీ ఇళ్ళకి సాగనంపేసి ఈ మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయటానికి, దీన్ని మూసేయటానికి ఈరోజు ఒక దుష్ట కుట్ర, దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అందుకని ఈ దశ పోరాటం, దీన్ని ఎదుర్కోవటం, వెన్నుపోటు పొడిచే వాళ్ళని కూడా ఎదుర్కొని వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎందుకు రాలేదు అన్నటువంటి విషయాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము 11,400 కోట్లు ఇప్పించాం ప్యాకేజీతోనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్యాకేజీ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నాడు. ప్యాకేజీ పరిశ్రమ నడపడానికి కాదు, సెంటిమెంట్ కోసం. అంటే ప్యాకేజీ ఇచ్చి అయినా కూడా నడవలేదు కాబట్టి మూసేస్తున్నామని చెప్పడం, దాని అర్థం అది. ఫ్యాక్టరీ నడపడం కోసం ఇస్తే నడుస్తుంది, అది సెంటిమెంట్ కోసం ఇచ్చి మేము ఇచ్చేసాం అయినా నడవలేదు అందుకని మూసేస్తున్నామని. దానికి ఒక దొడ్డిదారిని ఏర్పాటు చేయడానికి, రహదారి ఏర్పాటు చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం. ఈ 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఎంత డబ్బు, ఈ తీర్మానంలో చెప్పారు, ఎంత డబ్బు వాస్తవంగా రా మెటీరియల్కో లేకపోతే ఫ్యాక్టరీ నడపడానికో దానికి ఉపయోగిస్తున్నారు, ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. ఎంత మరలా తిరిగి జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో, వడ్డీల రూపంలో ఎంత వెనక్కి లాగేసుకున్నారు. ఈ చేతి ఇచ్చి ఆ చేతితో లాగేసుకున్నారు మొత్తం డబ్బుని. జనానికి ప్యాకేజీ ఇచ్చామని మోసం చేస్తున్నారు. అందుకని లెక్కలు బయట పెట్టమనండి. ఆ పల్లా శ్రీనివాసరావు గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత లెక్కలు ఇచ్చాము, దీనికోసం రా మెటీరియల్ కోసం ఎంత, లేకపోతే ప్రొడక్షన్ కోసం ఎంత, దీని అంతటి కోసం ఇచ్చాము, లెక్కలు చెప్పమనండి. వాళ్ళకి తెలుసు కదా లెక్కలు. ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. లోకేష్ గారు చెబుతున్నారు, ఆ రోజు మైనింగ్ ఇవ్వమని అంటే ఢిల్లీలో అడిగారు విలేకరులు ఆయన్ని, మీరు మైనింగ్ కోసం ఎందుకు చేయట్లేదని అంటే ఎన్ఎంటీసీలో ఎవరైనా వేలం పాడుకోవచ్చు, విడిగా ఎవరు వేలం పాడుకోవాలన్నారు. మరి వేలం పాడుకోవాలన్నటువంటి వాళ్ళు ఎన్ఎంటీసీలో పోయి మిట్టల కోసం ఎందుకని లాబీ చేశారు వీళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని. పోర్టు మనకు విశాఖ గంగవరం పోర్ట్ ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ల కోసం. ఆ పోర్టు ఇప్పుడు అదానికి అప్పచెప్పి 100% బొగ్గు రాకుండా ఎన్ని రోజులు తిప్పలు పడ్డారు పాపం. కార్మికులు పోయి తగాద పడాల్సి వచ్చింది. ఏళ్లతోటి మళ్ళీ ఆ కార్మికులు తీసుకొచ్చి ఏళ్ల మధ్యలో అడాయి పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసి 20 నెల రోజులు, దాదాపు 1-2 నెలల పాటు బొగ్గు కొరతతోటి ఇబ్బంది పడింది. వాళ్ళకే కానీ పోర్టు ఉంటే డైరెక్ట్ తీసుకుపోవచ్చు కదా. అంటే కావాలని ప్రతి క్షణం, ప్రతి అడుగులో కూడా దాన్ని నాశనం చేసి ప్రైవేట్ పరం చేయటం కోసం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు నిజంగా ఈ ప్రైవేట్ పరం కావటం లేదు. ఇందాక చెప్పారు రాజశేఖర్ గారు, ఏదో సైడ్ యాక్టర్లు ప్రకటనలు చేస్తున్నారు, అసలు యాక్టర్లు నోరు మెదపటం లేదు.
ప్రైవేట్ పరం కావటం లేదని దొంగ ప్రకటన చేస్తే నిజాయితీ ఉంది, నిజంగా ప్రైవేట్ పరం చేయము అనేది అయితే కేంద్ర కేబినెట్ చేసినటువంటి స్ట్రాటజిక్ సేల్ అనే తీర్మానం ఉపసంహరించుకోవాలి. అక్కడ ప్రధానమంత్రి 3 సార్లు వచ్చాడు విశాఖపట్నం, ఒక్కసారైనా విశాఖపట్నం స్టీల్ అనేది ఒకటి ఉంది ఆ ఊళ్ళో అనేది ప్రస్తావించలేదు. ప్రైవేట్ పరం చేస్తారు ఉంచుతారు వేరే విషయం, కానీ ప్రస్తావన కూడా చేయాలి. దాని ఉనికినే గుర్తిస్తానని తిరస్కరించాడు ప్రధానమంత్రి. ప్రెస్టీజియస్ పరిశ్రమ అక్కడ ఉండి ఆందోళన జరుగుతూ ఉంటే రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడుకుని ఉంటే కనీసం దాని గురించి ప్రస్తావించకపోవడం ఒక్కసారి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఇప్పుడు కూటమి నిజంగా దీనికి ప్రైవేట్ పరం కాదు అని వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెడితే ఇది ప్రైవేట్ పరం కానివ్వం అని పెట్టమనండి, లేదా కేంద్రానికి అప్పీల్ చేయమని ప్రైవేట్ పరం చేయొద్దు, కేంద్ర కేబినెట్ దాన్ని ఉపసంహరించుకోండి, స్ట్రాటజిక్ సేల్ అని. వాళ్ళకేం అభ్యంతరం లేదు కదా, ప్రైవేట్ పరం చేయకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం కూడా. అయితే తీర్మానం పెట్టండి. తీర్మానం పెట్టకుండా అసెంబ్లీలో మాటలు చేయడం ఉపయోగం లేదు. అందుకని ఈరోజు కార్మికుల మీద సంఘాల మీద నెపం వేసే ఇది దుర్మార్గమైనటువంటిది. ఆ రోజు సంవత్సరం క్రితం ఎన్నికలకు ముందు నిరాదీక్ష చేశారు, మళ్ళా అందరూ పోయి మద్దతు తెలియజేసి వచ్చారు. అందువల్లనే ఆయనకు బ్రహ్మాండమైన రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారు. కార్మికులు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చారు. విశ్వాసంతో వాళ్ళకి ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇస్తే పొడవలసిన చోట పొడిచాడు వాళ్ళని. ఇప్పుడన్నా మీరు జ్ఞానోదయం వస్తే మంచిది కార్మికులకి, ఎలాంటి వాళ్ళు కోటేయాలి ఎలాంటి వాళ్ళు వేయకూడదు అనేది. ఈరోజు వేస్తే ఇదే నా బలం అని ఇప్పుడు ఆయన ఇష్టానుసారం మాట్లాడేస్తా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రాజకీయ జిమ్మిక్కులు కాకుండా నిజాయితీతోటి చిత్తశుద్ధితో ముందుకు రావాలి. వాళ్ళు కూడా వచ్చి ఉద్యమాన్ని బలపరచాలి. ఇప్పుడు బంధుతో సహా పిలిపించారు. అటువంటి పరిస్థితి కానీ తలెత్తితే గతంలో ఆ పార్కులో అక్కడ నిరాదీక్షకి జరిగింది 400 రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. బంద్కి గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, ఈ ప్రభుత్వం కూడా సహకరించాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు. కేంద్రం మీద కదా పోరాటం, మీరు సహకరించండి. ఆ రకంగా సహకరిస్తే ఉద్యమానికి ఇప్పుడు అబ్బా అది ఎత్తేసి ఆడ మొక్కలు నాటి అరెస్టులు చేసి ఏ సభకి ఏ ధర్నాకి అనుమతి ఇవ్వకుండా అత్యంత అప్రజాస్వామికంగా నిరంకుశంగా ఉద్యమాన్ని అణిచేయాలని కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సదస్సు ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఉద్యమాన్ని నిర్బంధంలో ముంచేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడటం లేదు. దాన్ని కూడా మన రాజకీయ పార్టీలు అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. అటువంటి పరిస్థితి కానీ వస్తే రాష్ట్రంలో మరొకసారి ఒక ఉద్ధృతమైనటువంటి ఉద్యమానికి ఈ పోరాట కమిటీ పిలిపించినట్టుగా అటువంటి దానికి 2వ దశ ఉద్యమానికి అందరం కూడా సిద్ధం కావాలి. మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మరోసారి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. వారు ఉద్యమానికి ముందు నుంచి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మన ఉద్యమాన్ని మద్దతుగా అలాగే అనే సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. పోరాట సంఘాలకు, కార్మికులకు, రాజకీయ నాయకులకి, మేధావులకు, ప్రతి ఒక్కరికి, మీడియాకి కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో లెట్ మీ రీఇటరేట్ that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. అంటే చంద్రబాబు గారు 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి,
జనసేన అయితేనేమి, అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలుని సాధించుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల విలువ 4 లక్షల కోట్లు లేదా 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలు పెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద. మొత్తం అంతా కుట్రలో భాగమే. ఒక్కొక్క విషయంలోనూ విశాఖపట్నం స్టీల్కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడం అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి, ఎన్ఎండిసి ఐఎన్ఓర్ అయినా సరే, బొగ్గైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే, ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కొన ఊపిరితో ఉంది. ఇప్పటికీ కూడా 2021లో డిపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు. మొన్న ఈ సంవత్సరం కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది, ఆ డిసిషన్ లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పినా కూడా ఏ చలనము లేదు. మరి ఏదైనా ఎలా సాధించుకోగలం? ఎన్నికైన నాయకులకు ఉండాలి. మేము ఎందుకు ఎన్నికయ్యాం, మమ్మల్ని ఎవరు ఎంపిక చేశారు, మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికీ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు. ఇప్పుడు ఈ స్థితి. కనీసం ఒక రాజధాని ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఎలా బ్రతకాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, ఆఖరికి బీజేపీ అయినా సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదకి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది. అసలు ఈ విశాఖ స్టీల్ ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి,
ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి, లేక రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ స్టీల్కి ఇప్పించగలిగారు. 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్ లో ఒక మైన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు. అప్పటికి 3 మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ ని 7 మిలియన్ టన్స్ కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, నేను పిసిసి అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే 5,000 మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది. మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది. మీతో కలిసి నడుస్తాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమతి శర్మారెడ్డి గారికి ధన్యవాదాలు. వారు స్వయంగా అక్కడ రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి అక్కడ సభ నిర్వహించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు, బలపరిచారు. అలాగే దాన్ని తర్వాత పార్లమెంట్ లో కూడా ఒక ఇష్యూ చేస్తా ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు. కె రామకృష్ణ గారు, సిపిఐ కార్యదర్శి గారు. వారు కూడా మన ఉద్యమంతో అనేక సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా వచ్చి అక్కడ ఉద్యమంలో మమేకమై పాల్గొనడం జరిగింది. ఇటీవల విజయవాడలో కూడా ఒక రౌండ్ టేబుల్ విశాఖపట్నంలో పెట్టారు. యాక్చువల్గా ఈ రౌండ్ టేబుల్ ముందు అక్కడ పెట్టాలని అనుకున్నాం, కానీ ఇక్కడైతే మంచిదనేటువంటి సూచనతో రాజకీయ కేంద్రంగా నిర్వహించాం. ఇప్పుడు రామకృష్ణ గారిని మాట్లాడాల్సింది. సభాధ్యక్షులు నరసింహరావు గారు, అదేవిధంగా మంత్రి రాజశేఖర్, నీ మంత్రి పేరు దగ్గర ఆయన 100% ఎప్పుడు మంత్రి, ఆయన మంత్రి ఆదినారాయణ గారు, అయోధ్యరామ్ గారు, రవీంద్రనాథ్ గారు, మరి ఇవాళ రాజకీయ పార్టీల తరఫున ఇక్కడికి విచ్చేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్లు బొత్స సత్యనారాయణ గారు, మా మిత్రులు శ్రీనివాసరావు గారు, గౌతమ్ రెడ్డి గారు, చిల్లసాని శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, మనోజ గారు, ఇంకా చాలా మంది ట్రేడ్ యూనియన్ నాయకులు, సుధీర్ గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులను, ఆర్గనైజర్స్ని, వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. కారణం ఏమంటే, ఇప్పటికి కూడా మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నామంటే వీరి నాయకత్వంలో జరుగుతున్న సమైక్య ఉద్యమమే ప్రధానమైన కారణం. ఇది 100% చెప్పగలను. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు, మనం అందరం కూడా మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలని కోరేవాళ్ళమే కానీ ఎడతెగని పోరాటం, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఒక సుదీర్ఘమైన పోరాటం. ఇంత పోరాటం జరుగుతూ ఉంది కాబట్టే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటి వరకు నిలబడి ఉంది. లేకపోతే ఎప్పుడో బోర్డు మార్చేసిండే వాళ్ళు, ప్రైవేట్ బోర్డు అక్కడ వచ్చి ఉండేది, ఖచ్చితంగా బోర్డు మార్చిండే వాళ్ళు. మరి ఇప్పుడు మరి ప్రభుత్వము ఏమేది ప్రైవేటైజేషన్ కావడం లేదు, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు అని ఒక పక్క ఎదురుదాడి చేస్తూ, మరోవైపు మీరు టెంట్ వేయకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఈ స్థలం మాది, మీకు పర్మిషన్ లేదు అని ఈ రకంగా చేస్తా ఉన్నారంటే దీన్ని ఏమంటారంటే చిల్లర చేష్టాలు అంటారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏమంటే చిల్లర చేష్టలు మానుకుంటే బాగుంటుంది. ఏ ఉద్యమాలు చేస్తే వారు ఏ సమస్య పైన చేస్తున్నారు, ఎందుకు సీరియస్గా చేస్తున్నారు, ఎందుకు వారు ఇది చేస్తున్నారని ఆలోచించాలి. కానీ నువ్వు టెంట్ ఇవ్వకపోతే, టెంట్ వేసుకుని ఇకపోతే ఉద్యమం ఆగిపోతుందా?
హౌస్ అరెస్ట్ చేస్తే ఉద్యమం చేయకుండా మేము మానేస్తామా? కాబట్టి ఇది పక్క చిల్లర చేస్తాలు. అధికారం లేకముందు మాత్రం ప్రజాస్వామ్యం కావాలి, ప్రతిపక్షంలో ఉంటే. అధికారానికి వస్తే ప్రజాస్వామ్యం అక్కర్లే. మాకు డిసెంట్ ఉంది, ఆ డిసెంట్ వ్యక్తం చేయడానికి ఏం మార్గము? టెంట్ వేసుకుంటాం. ఇంకోటి నేను చాలాసార్లు గమనించా, అసలు ఆ టెంట్లో వర్కర్స్ను కూర్చోబెట్టడానికి మీరు ఎంత కష్టపడతా అంటారో. ఎందుకంటే కంటిన్యూగా చేయాలి కదా, ఎవరిడే కూర్చోబెట్టాలి. వాళ్ళు ఏదో ప్రశాంతంగా టెంట్ వేసుకొని 4 బ్యానర్లు రాసుకొని ఎవరికి ఇబ్బంది లేదు అక్కడ. అది కనీసం రోడ్డు కూడా కాదు, పక్కన అది కొద్ది మిట్ట మీద దాంట్లో ఉంది, అక్కడ వాళ్ళు చేస్తే దానికి కూడా ఇబ్బంది పెడతామంటే ఇది సరైనది కాదు. తర్వాత రెండోది నేను ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే సబ్జెక్ట్ అందరూ మాట్లాడినారు కాబట్టి నేను 2 విషయాలు చెప్పాలనుకున్నా. ఒకటేమంటే నెంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు ప్రైవేటేషన్ చేయడం లేదు అని చెప్తున్నారు. మరి అక్కడ జరుగుతున్నది ఏమంటే 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. 1,400 మందిని మార్చి నెలలోని బీఆర్ఎస్ కింద పర్మనెంట్ ఉద్యోగస్తులు పంపించారు. మరో 1,017 మంది లిస్టు కూడా ప్రిపేర్ చేసినారని చెప్తున్నారు. పైగా 42-46 డిపార్ట్మెంట్లు ఇవాళ అన్ని కూడా మీరు ప్రైవేట్కి ఇస్తామంటున్నారు. డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ని తొలగించి పర్మనెంట్ లేబర్ని బీఆర్ఎస్ కింద పంపి మీరు ఇంకా ఏం నడుపుతారో మీరు చెప్పండి. మీరు ఏం చేయాలనుకున్నారో సూటిగా చెప్తే సరిపోతుంది. ఉద్యోగస్తులు ఉండరు, కార్మికులు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇస్తే బోర్డు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏమంటే క్లియర్గా మీరు మీ గురించి అర్థమైంది. నేను ఒకటి మాత్రం ఏదో రాజకీయాలు మాట్లాడనక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలనే కోరుకుంటున్నాం. దాన్నేం కాదనం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక ఖచ్చితమైన నిర్ణయంలో ఉన్నారు. వాళ్ళు 1 ఇంచు కూడా తగ్గలే. 1 ఇంచు కూడా వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో ప్రైవేటేషన్ పాలసీ మేము అమలు చేస్తాము. వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతకుముందు మిత్రులు మన రాజశేఖర్ గారు చెప్పారు, వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పడం లేదని. వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు, ఆ పాలసీకి వారు కట్టుబడి ఉన్నారు. ఆ పాలసీ వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయడంలే. మీరేం చేస్తున్నారు? మీరు మధ్యలో మోసం చేస్తున్నారు. అది మీరు చేస్తున్నది ఏమంటే మాతో కలిసి పోరాటము చేయలేరు, పైగా మోసమేమి 11,000 కోట్లు పైగా ఇప్పించాం కాబట్టి ఇంకా ప్రైవేటేషన్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటారు. వర్కర్స్ని తొలగిస్తారు. కాబట్టి చివరికి మీరు ఏ స్థాయికి దిగజారినారంటే ఈ మాట అదే పనిగా ఉద్దేశపూర్వకంగా అంటున్నా. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వారి రిప్రజెంటేషన్ ఏమి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? దాన్ని మాట్లాడరు మీరు. మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాపిటల్ మైన్స్ కావాలి, పర్మిషన్స్ ఇవ్వండి అని మీరు పోతా ఉన్నారంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారా, లేకపోతే మిట్టల్ ఏమైనా మిమ్మల్ని నామినేట్ చేశాడా? ఎంపీలుగా మిట్టల్ ఏమైనా మిమ్మల్ని నామినేట్ చేశాడా? మీరు ఓట్లు ఎవరు వేశారు మీకు? కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఇప్పటికి 100 సార్లు చెప్పినా 101సారి కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు 100 మంచి పనులు చేసిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, గ్యారంటీ చెప్తా. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో పోరాడి సాధించుకున్న ఏకైక ఫ్యాక్టరీ, మిగతా కూడా 1-2 ఉండొచ్చు, కానీ 32 మంది ప్రాణాలు బలిదానం చేసి అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ అది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉంటే నువ్వు అనేది మధ్యపెట్టి ప్రకటనలు చేస్తా ఉన్నావు. ఇంతకుముందు కూడా ఆమె మన షర్మిల లెటర్ చూపించింది. వీళ్ళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా క్లియర్గా 2 పాయింట్లు చెప్పాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ది అని రాశాడు. చీఫ్ మినిస్టర్ నీవే రాశావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.
అదేవిధంగా మేము మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేస్తాం అవసరమైతే అన్నావు. మేమేదో రాజకీయం చేయాలని మీరంతా రాజీనామా చేయమని కూడా చెప్పడంలే. ఏం రాజీనామా చేయొద్దండి, మీరు అధికారంలో ఉండండి. కానీ మరి ఆపాలే కదా, ఆ బాధ్యత మీదే కదా, నీవే రాశావు కదా చీఫ్ మినిస్టర్ అని. మరి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మీరు ముఖ్యమంత్రి కదా, మరి మీరు ఎందుకు ఆపడంలా? కాబట్టి ఏమంటే కామ్రేడ్స్, ఇవాళ మీ పోరాట ఫలితంగానే ఇంకా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది గమనంలో ఉంది. దీన్ని మనం కాపాడుకోవాలి. దీన్ని ఒక విశాఖ ఉక్కు కార్మికులు లేదా విశాఖ నగరానికి మాత్రమే పరిమితమైంది కాదు, ఆ తెలుగు ప్రజలు, ఈవెన్ తెలంగాణలో ఉండే ప్రజల సానుభూతి మద్దతు కూడా మనకుంది. కాబట్టి ఏమంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి. ఆ రకంగా కార్యాచరణ ప్రకటించండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 100%, 100% మేము మీతో ఉండడమే కాదు, కలిసి నడవడమే కాదు, ఏ త్యాగాలకైనా జనాన్ని సిద్ధం చేద్దాం. ముఖ్యంగా విద్యార్థి సంఘాల వారు కూడా ఉన్నారు. మీరు అందరికంటే ఎక్కువ సీరియస్ తీసుకోవాలి. నేను దానికి ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఇవాళ విద్యారంగాన్ని టోటల్ గా ప్రైవేట్ పరం చేశాడు. ఇప్పుడు వైద్య కళాశాలన్నీ ప్రైవేట్కి ఇస్తా అన్నాడు. మంత్రి పార్థసారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకదానికి 190 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తామని. మరి ప్రైవేట్ వాడు 190 కోట్లను పుణ్యానికి పెడతాడా? వానికి ఎన్ని వందల కోట్లు వేసేవాడు పెడతాడు? ఇదేమో 190 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తాను. ప్రైవేట్ వాడు తిక్కలు కూడా, వాడు 190 కోట్ల ఊరికే మన జేబుల నుంచి పెడతాడా? దానికి ప్రైవేట్ పరం చేస్తున్నావు. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరము, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటే. మరి ఇంకా జూనియర్ కాలేజ్ అన్ని ఎవరు? జూనియర్ కాలేజ్ అంటే ఇంతకుముందు మన గవర్నమెంట్ కాలేజ్ ఉండేది, ఇప్పుడు ఏం లేవు. చైతన్య, నారాయణ, భాష్యము, నలంద అంతా వాళ్ళే ఉన్నారు. గతంలో యూనివర్సిటీలు, ఇక్కడ మరి చాలా మంది యూనివర్సిటీలోన డిగ్రీ కాలేజీలో లీడర్లుగా ఎదిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం మేము ఫలానా యూనివర్సిటీ అని. ఇవాళ యూనివర్సిటీ గర్వంగా చెప్పుకోవడానికి ఏముంది? ఇవాళ ఆంధ్రలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, లేదా విజ్ఞాన యూనివర్సిటీ, ఎస్ఆర్ఎంటీనా, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన విఐటి, వాటి పేర్లు చెప్పుకుంటున్నాం. సిగ్గుండాల. ఇవంతా ఎడ్యుకేషన్ రంగం, విద్య రంగం, వైద్య రంగం, విశాఖ స్టీలు అన్ని ప్రైవేట్కి ఇస్తే గవర్నమెంట్ గాడిదలుగా చేకే ఎందుకు? గవర్నమెంట్ ఎవరిని పరిపాలన చేస్తావు? పరిపాలన ఎవరిని చేయడానికి? మీ గవర్నమెంట్ వారికి ఊడిగం చేయడానికే? మిట్టల్ క్యాపిటల్ మైన్స్ చేయాలా? మిట్టల్కి ఊడిగం చేయాలా? మిట్టల్ ఆస్తులు పెంచాలా? అదానికి ఊడిగం చేయాలా? దోచిపెట్టాలా అదానికి? దీనికే మీరు గవర్నమెంట్లో ఉండేది. కాబట్టి అంటే క్లియర్గా చెప్తా ఉన్నా, ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన అజెండా కాదు, ఒక యూనియన్ అజెండా కాదు, మన రాష్ట్ర అజెండా ఇది. రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నారు, పక్కా నాశనం. అదానీలు, అంబానీలకు పెద్దపీట వేసి, మిట్టల్కి స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చి, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి ఇచ్చి, ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్, జూనియర్ కాలేజీలు వాళ్ళే, యూనివర్సిటీలు కూడా మామూలు కాదు. యూనివర్సిటీలు, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న యూనివర్సిటీలు. ఇవాళ వాటిని అనుకునే వాళ్ళు లేడు, వాటి గురించి చెప్పుకునే వాళ్ళు లేరు. అలాంటి ఇవాళ మొత్తం వ్యవస్థనంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పే ఒక కుతంత్రము, కుట్ర, ఉద్దేశపూర్వక ప్రయత్నము ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మనము నిమిత్త మాత్రులుగా మిగిలిపోతాం. ప్రభుత్వము వారికి ఊడిగం చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ముఖ్యమంత్రి ఒక పెద్ద జీతగాడవుతాడు. సీఈఓ అని చెప్తున్నాడు చంద్రబాబు, నీవు సీఈఓ కూడా కాదు, జీతగాడైపోతావు. కాబట్టి ఏమంటే దీనిపైన నేను ఇవాళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే మీరు ఉద్యమానికి శ్రీకారం చుడుతా ఉన్నారో, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఉండాలి. 26 జిల్లాల్లో కూడా పల్లె పల్లెన ప్రతి పట్టణంలో కూడా మారం రోగాలి. ఆ రకమైన ఉద్యమానికి ముందుకు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మీతో పాటు ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. రామకృష్ణ గారికి ధన్యవాదాలు. 100% వారు 21 నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రత్యక్షంగా అట్లాగే ఆల్ ఇండియా
ప్రధాన కార్యదర్శితో సహా నాయకులను కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఉద్యమాన్ని బలపరచడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షం, ప్రధానమైన ప్రతిపక్షం. ఈరోజు ఉద్యమం రాష్ట్రం అంతా కూడా రాబోయే కాలంలో ఆ ఉద్యమానికి ఖచ్చితంగా వారు అంతకుముందే ప్రకటన అది కూడా చేశారు. ఈ మధ్య వస్తామని కూడా ముందే తెలియజేశారు. వారి ధన్యవాదాలు. వారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కూడా మద్దతు తెలుపుతున్నాం. తీసుకున్న నిర్ణయాలకి మేము కూడా మీతో పాటు ఉంటామని, మేము వెనుకుంటామని, కావాలమ్మంటే ముందు ఉంటామని, మీరు ముందున్నా వెనుకున్నా మాకేం లేదు. ఒక అడుగు మెట్టి దిగైనా సరే విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే మా ధ్యేయంగా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు సంబంధించింది కాదు. దీనికి నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. మన పెద్దలు ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్న, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఏవైతే వ్యక్తులు ఉన్నామో ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యతగా దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం. అందులో అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తులను కూడా అందులో పాల్గొనడం అనేది పలు సందర్భంలో జరిగిన సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నాం. కానీ ఈ రోజున్న ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో పెద్దలు చెప్పిన విధంగా ఏది విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం బేరీ వేసుకుంటే ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకో, ఒక ఏరియాకో ఇది చేస్తే ఇది ఆగే సమస్య కాదు. ఎందుకంటే పైన బలమైన ఒత్తిళ్లు ఉన్నాయి. బలమైన ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి అది ఏమైపోయినా ఒక నిర్ణయం తీసుకోవాలని. సరే, రాజకీయాలకి అంత దూరంగా మనం పోయి ఎక్కువగా మాట్లాడే కంటే రాబోయే కర్తవ్యాన్ని మనం మాట్లాడుకునేది సమంజసం. ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం. ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటాం. అందుకే ఒక ఇంచి కూడా ముందు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం. అది మీరు మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచించుకోండి, మీకు తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వేదిక మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పారు, ఇది మా తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న విషయం అని చెప్పారు. సరే, గతం కథ. తాతల నాటి నిధులు తగ్గమంటే ఈరోజు అది కాదు. ఈ రోజు ఏంటి తక్షణ కర్తవ్యం, ఈ రోజు ఏంటి కార్యక్రమం, ఈ రోజు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఆపుకోవాలి. దానికి కానీ మా వరకు ఏ చెప్పినా అసెంబ్లీ పెద్ద నుంచి అవుతుంది. గత శాసనసభ సమావేశాల్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు, ఈ చర్య వచ్చినప్పుడు మేము వచ్చి నిలబెట్టి అడిగాం. ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, లేదు డిప్యూటీ సీఎం గారు కానీ నిలిచి, లేదు దీన్ని జరగదు ఆపుతున్నామని చెప్పారా, పూర్తిగా చెప్పండి అన్నారు. అంటే సరే అని చెప్పి ఆ రోజు మేము కూర్చోవడం జరిగింది. అంటున్నారు కదా, ఎంతవరకు నిలబడతారో చూద్దాం. కానీ ఆ తర్వాత చూస్తే 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటిజం చేయడం, అది అవుట్ సోర్సింగ్ ఇవ్వాలని టెండర్లు పెట్టడం. అయితే మీరు చేస్తున్న పోరాటం వల్ల, అందరూ చేస్తున్న ఒత్తిడి వల్ల దాన్ని తేదీలు పొడిగించుకుని వస్తున్నారు. అది తేదీలు పొడిగించడం కాదు, అది పూర్తిగా స్వాతంత్రం వద్దవాలి. ప్రైవేట్ సంస్థల నుంచి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సంస్థ ప్రైవేట్ వ్యక్తులతో ఈ సర్వీసెస్ ఉండడానికి వీళ్ళే. నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను 2005లో ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు విశాఖ ఉక్కి నీరు వస్తుంది, మన ఏలూరు కాలువ నుంచి నీరు వస్తుంది. ఆ నీరు వస్తే దాన్ని మెయింటెనెన్స్, ఆ వాటర్ ఇచ్చేది ఎల్ఎన్టీ సంస్థ చేసేది. ఎల్ఎన్టీ చేసేది. ఎల్ఎన్టీ సంస్థకి అది అవుట్ సోర్సింగ్ ఇచ్చి దానికి సుమారు 150 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం వాళ్ళు మెయింటెనెన్స్కి ఇచ్చి
ఆ కార్యక్రమం చేశారు. 150 కోట్ల 100 కోట్ల అక్కడ డిస్కషన్ కాదు. ప్రైవేట్ సంస్థ వచ్చి ఉక్కు కర్మాగారం నియమించే పరిస్థితి ఉండకూడదు, అది ప్రభుత్వ సంస్థ చేయాలి అని చెప్పి అవాళ మరి రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఆయన ఒప్పించి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇస్కో అని మన విశాఖపట్నం వాటర్ రిసోర్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ కి దాన్ని చైర్మన్ చేసి ఆ సంస్థ ఏర్పాటు చేసి చేయించాం ఆ రోజు ఆవిష్కరిస్తారు. ఎందుకంటే కారణం అది ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రైన్యూర్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ముందు చిన్న చోటు ఇచ్చామంటే దాని నుంచి మొత్తం దాన్ని ఆపరించే పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడున్నప్పుడు నాకున్న జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను. ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇవాళ చెప్తున్నాను. అలాంటి కానీ ఇవాళ 32 డిపార్ట్మెంటే మరి దాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నాము. అక్కడున్న అధికారులని అక్కడున్న మరి కార్మికులు తొలగించేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు తెచ్చుకుంటారు బయట నుంచి అనడం అనేది అది సమంజసం కాదు. ఇప్పటికే మనకు తెలుసు మన రాష్ట్రంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు దాన్ని నడిపించాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, తర్వాత మేము వచ్చినా, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చినా మన డిస్కాంలో ఏదైతే సబ్ స్టేషన్ ఉన్నాయో సబ్ స్టేషన్స్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళకి చేసి దాన్ని చేయడంతోనే కాంట్రాక్ట్లు ఎవరు కూడా అక్కడ కార్మికులు ఎవరు కూడా పర్మనెంట్ కార్మికులు లేరు. ఇంతకుముందు డిస్కామ్లో ఎవరు పనిచేస్తే వాడు పర్మనెంట్ లైన్ మ్యాన్ అయ్యి తర్వాత వచ్చి ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే అది చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నప్పుడు విధానాలకు తగ్గట్టు ఎక్కడెక్కడ మనం దాన్ని అడ్డుకట్టు లేకపోతే అది అయితే నేను మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, కానీ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర పుట్టిన నుంచి వ్యవస్థ పుట్టిన చూస్తున్నాను. దానికి వామపక్షాలు ముందు ఉంటాయి. కార్మిక పక్షాన పోరాటం, కార్మిక పక్షాన చేయడం, దాన్ని చేయకూడదు, దీనివల్ల వచ్చే నష్టాన్ని కష్టాన్ని చెప్పేది వామపక్షాలు. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏదో ఇప్పుడు మీతో వెతికి పంచుకున్నాను కాదు, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి అందులో కొంతనే ఏమో నిజాయితీ ఉంటుంది, కొంత ఉంటుంది. దాన్ని మనం ఆలోచన చేయాలనే ఒక ఆలోచన చేసే శక్తిని ఎప్పుడు కూడా వామపక్షాలు ఇస్తుంటాయి. దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే దాంతోపాటు ప్రభుత్వ విధానాలతో వెళ్తుంటాయి. ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం తర్వాత అయితే దురదృష్టం చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన విధానం. ఆ విధానంతో ఆయన ముందుకు వస్తుంటాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు. ఫస్ట్ టైం మీరు అతనికి పేరు పెట్టారు కూడా, అతనికి పేరు పెట్టారు. ఎప్పుడు వరల్డ్ బ్యాంకు ఇతను వరల్డ్ బ్యాంకు జీతగాడుతున్నా, ప్రపంచ బ్యాంకు జీతగాడుతున్నా, ఇతను ఏనాడో పెట్టారు 2000. అప్పుడు మనం తెలుసు ఆ రోజు మనం వచ్చి అందరం కలిసి, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేవాడిని. అప్పుడు అక్కడ మనం ఉద్యమం చేసాం. పశ్చిమ బాగ్లో విద్యుత్ ఉద్యమం చేసాం. నేపథ్యం ప్రపంచ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ప్రతిదీ కూడా ప్రైవేటిజం అనే వ్యవహారం తీసుకొచ్చి నేపథ్యం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. సరే, వాటన్నిటికీ వెళ్ళక్కలే. ఏదో రాజకీయాల్లో వచ్చి ఎవరనుకుంటుంటే మీరెందుకు చేయదు, మీరెందుకు చేయదని ఆ రోజు మాట్లాడదు. అందరికీ అందరూ భాగస్వామ్యం మనం, అందరూ భాగస్వామ్యం. ఎవరి విధానం ఉంటుంది రాజకీయాల్లో ఉంటుంది. ఇదో ఇందాక డిస్కషన్ వచ్చింది, ఇందాక పార్లమెంట్ లో చేయాలని చెప్పాను. పార్లమెంట్ లో పెట్టమని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీర్మానం పెట్టమని ఇక్కడ విశాఖకు ప్రయోజనం చేయలేదు అని తీర్మానం పెట్టమని అందరూ సపోర్ట్ చేస్తాం. లేదు మా పార్టీ పరిస్థితి అందరూ సపోర్ట్ చేయమండి, మాకు అభ్యంతరం. నేను చెప్తాను ఈ విషయాన్ని మా నాయకుడికి. మనం పార్లమెంట్ లో మనం తీర్మానం పెడదాం, ఆ తీర్మానాన్ని అందరినీ అడుగుతాం. సాధ్యమైన 100%. అసలు డిబేట్ లో ఫస్ట్ సాధ్యమైన అవగాహన డిస్కషన్ పాయింట్లు వస్తాయి కదా. అందులో ప్రైవేటిజం, కాలేజీ ప్రైవేటిజం, స్టీల్ ప్లాంట్, అలాగే యూరియా, ఈ సమస్యలే మరి అవే డిబేట్లోకి ఫస్ట్ దాని మీద రావాలి, దాని మీద తీర్మానం చేయాలని ఫస్ట్ డిమాండ్. ఫస్ట్ బీఎస్సీ మీటింగ్లోనే వస్తుంది.
అది రావడానికనే ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో అంటే మీ దగ్గర సలహాలు సంప్రదింపులు ఈ డిస్కషన్ పాయింట్ని ఒకసారి రిజిస్టర్ చేసుకొని రేపు 18 జనాలని ఆలోచనతో నేను వచ్చాం. నేను మా నాయకులతో కూడా నేను మాట్లాడుకుని వచ్చాను. ఆయన కూడా వెళ్ళి మాట్లాడి ఏదైనా ఏ విధంగా మనం ఆలోచించామని చెప్పి నాకు కూడా ఆయన సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఆ కార్యక్రమంలో వచ్చా ఎవరి మీద మనం రాయిస్తామనే ఆలోచన మాకేమీ లేదు, మాకు లేదు. మేము ఒక నిర్దిష్టమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ కోస్తా వైజాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా శాసనమండలిలో అదే పార్టీ అన్నాం కదా, పార్టీ ఎమ్మెల్సీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము చేస్తాం. ఇప్పటికే మేము ప్రకటించాం మా వరకు అయితే. నేను ఇప్పుడు ఈ దీంట్లో ఆకపేరలో చూశాను, లాస్ట్ పేరాలు ఏమని ఇచ్చాపురం నుంచి ఇందిపూర్ వరకు తిరగాలి. ఇది నాకు ఆల్రెడీ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాము చూశాను. నేనైతే ఇచ్చాపురంలో స్టార్ట్ చేసి కోస్తా ప్రాంతం వరకు ప్రతి కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెడదామని, దీని మీద పబ్లిక్ మీటింగ్ పెడదామని, అందరిని వచ్చిన వాళ్ళందరూ కలుపుకొని వెళ్దామని, లేదా ఎవరైనా పెడితే దానికి ఎటెండ్ అవుదామని. ఎటెండ్ అయ్యి ప్రజల్లో ముందు చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు వాస్తవ విషయాలని మనం చెప్పాలి. తెలియదు కదా, ఇప్పటికీ తెలుసు అందరికీ. అయినప్పటికీ కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తేనే ఇది ఆగే పరిస్థితి. దాన్ని ముట్టుకుంటే భయపడేట్లు ఏ రాజకీయ పార్టీలు ఉండాలి. ఏ రాజకీయ పార్టీ ఎవరో ఒక ప్రాపం కోసమో, ఎవరో ఒక తాలూకా ఆలోచన కోసమో, వాళ్ళ తాలూకా స్వభావం కోసమో అనేది ఉండడానికి వీలు లేదు. ఆ రకంగా ఉండాలంటే ప్రజలందరిలోనూ, రాష్ట్రంలో 5 కోట్ల మందిలోనూ ఇది మంది అనే ఆలోచన తీసుకురావాలి. ఆలోచన ఉంది ఇప్పటికే, లేకపోలేదు. కానీ ఎంత ఆలోచన ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం, అందరికీ ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర కూర్చుంటే దానికి ఒక శానిటీ వస్తుంది. సో అందుకు ఈ కార్యక్రమం. కాబట్టి అందుకు మా తరఫున పూర్తిగా కూడా ఇస్తాం. ఏ పార్టీ విధానం అనేది ఒకరు విమర్శించుకోవడం కాదు, కానీ మాట్లాడినప్పుడు ఏ పార్టీ విధానం మా పార్టీ ఉంటుంది, ఎవరి ఆలోచనలు ఉంటాయి, అది ముందుకు వెళ్తాం. ఏదైనా సరే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఏదైతే విధానం ఏదైతే దానికి ఆ స్పీడ్కి తప్ప లేకుండా ఆ కార్యక్రమాలు చేయాలి. కానీ వ్యక్తిగత ఎజెండా ఉండడానికి వీల్లేదు. వ్యక్తిగతంగా ఇంకో పార్టీ మీద, ఇంకో వ్యక్తుల మీద బొరు జరుగుదామంటే అది ఉద్యమానికి దెబ్బ వస్తుంది. దానికి తారీఖు దానికి మేము ముందుండడానికి మెప్పుకోం. మాకు కావాల్సింది ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఎంత స్థాయికైనా ఏ విధమైన ఆలోచనతో ముందుకెళ్తే పూర్తిగా 100% మేము అనుకుంటాం. అవసరం అనుకుంటే ముందు ఉంటాం, లేదా మధ్య ఉంటాం, ఒక మెట్టు దిగుతాం, ఈ కార్యక్రమాలు సాధించుకుంటాం. దానికే మా వంతు అని చెప్పి మీ పెద్దందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున, మా పార్టీ తరఫున, మా నాయకుడి తరఫున ఇది మీకు ఈ మనస్ఫూర్తిగా నేను మాట చెప్తున్నాను. సో ఎప్పుడు పిలిచినా సరే ఒక రోజు ముందు చెప్తే చాలు. మేము మా నాయకుడు ఇక్కడ ఉన్నారు, మా దేవన్ వచ్చాడు, అలాగే మా గౌతము, మా రెడీ మా నాయకుడు వచ్చారు, అలాగే మా మంత్రి రాజశేఖర్ ఉన్నారు. రాజశేఖర్ మీతో మాతో కాదు, కానీ మీతోనే. రాజశేఖర్ మాతో కాదు, ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు మాతో, ఇప్పుడు చెప్పిన ముగ్గురు మాతో. అదిగో మా ఆ నాయకుడు అక్కడ ఉన్నాడు, ఏంటి రమారెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నాం. ఇదంతా మా పార్టీకి సంబంధించి. రాజశేఖర్ మనవాడు రాజశేఖర్ అందరూ వాడు అన్నాడు. కాబట్టి మేము అందరం ఎప్పుడు ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తూ, దయచేసి దీంట్లో కొందరు వ్యక్తుల తాలూకా ఆలోచన దానిలాగా వ్యక్తిగత దీనికి కాకుండా ఎజెండా డివేషన్ వద్దు. దయచేసి ఎజెండా పెట్టుకుని ముందుకెళ్దాం. నేను తప్పకుండా ఎవరు దీన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్, ఆయిల్ షాక్ కొట్టేటట్టు ప్రభుత్వాలు వచ్చి మరి అయ్యేటట్టు మనం కార్యాచరణ రూపొందిద్దామని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు. జై హింద్. బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 4 రోజుల క్రితం ఈ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో కలిసినప్పుడు చెప్పారు, మీరు ఎక్కడైనా పెట్టండి,
మీరు ఎక్కడికైనా రమ్మని నేను వస్తానని వారు విశాఖపట్నంలో చెప్పారు. అందుకని ముందు విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచించడంలో కూడా అది ఒక కారణం. అయితే ఇది రాజకీయ కేంద్రం, ఇక్కడ పెడితే మంచిదని అనేక మంది మిత్రుల సలహా మేరకు తర్వాత సిద్ధాన్ని ఇందులో మనం పేరాలో మన కార్యాచరణ రూపొందించినప్పుడు ఈ ధర్నా ఒకటి మా తర్వాత ధర్నా ఒకటి ఇవి పెట్టారు కదా. ముందు ఆయన జరిగిన తర్వాత ఆఖరిలో పెట్టండి. నెలాఖరి కంటే ఇంకా 10 రోజులే ఉంది. దీంట్లో ఏం చేశారంటే మా నెలాఖరి కల్లా మా ధర్నా ప్రజా సంఘాల సమావేశం అంటే ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, అలాగే టీచర్స్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాన్ని నిమ్మగా కోరుతూ విజయవాడ ధర్నా సభలో మా ధర్నా జరపాలని. అది ఆ తర్వాత అయితే ఓకే. ఈ నాకైతే అది ఒకటి ఆలోచించండి. ప్రజా సంఘాలు అంటే పార్టీలు ప్రజా సంఘాలు పిలిస్తే కొంచెం అందరికీ సరైన సమయం అది ఇవ్వడానికి అది ఇబ్బంది అవుతుంది. అందుకని రాజకీయ పార్టీల వరకే మనం ఈరోజు పిలిచాం. ప్రజా సంఘాలు అలాగే మేము ముందు కూడా మాట్లాడుకుని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా ముందు వెంకట సుబ్బయ్య గారు, ఏవిఎన్ గారు వారితో కూడా, వాళ్ళతోటి కూడా గౌతమ్ రెడ్డి గారు వారితో కూడా చెప్పడం జరిగింది. వారితో కూడా మాట్లాడుకున్నాం. నెలాఖరులోపు మనం ఇప్పుడే కన్వీనియంట్ డేట్ ఇది అయిపోయిన తర్వాత కూర్చొని అనుకుంటే దానికి టీచర్స్, అలా ఎన్జిఓస్, అన్ని రంగాల కార్మిక వర్గానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్లు అన్నిటిని కూడా ఆహ్వానించడం అని, అది జరిగిన తర్వాత పార్టీలు ప్రజా సంఘాలు అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత భవిష్యత్ డైరెక్ట్ ప్రత్యక్ష కార్యక్రమంలో తర్వాత ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. అందువల్ల దాన్ని వారు సూచనలు కూడా చాలా విలువైనవి, వారిని తప్పకుండా ఆచరించడానికి చేస్తాం. ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రసాద్ గారిని ఇట్టండి. ప్రసాద్ గారు ఇట్టండి. సభాధ్యక్షుడు నరసింహరావు గారితో సహా బొత్స సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, గౌతమ్ రెడ్డి గారు, వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి నిష్క్రమించిన వాళ్ళతో సహా అన్ని పార్టీల ప్రతినిధులకి అందరికీ అభినందనలు. ఒక కీలకమైన దశలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నరసింహరావు గారు ముందే చెబుతూ ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని గురించి మీ సూచనలు తీసుకొని పరిరక్షణ పోరాట కమిటీ ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తుంది అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఉద్యమ గమనంలో అనేక మలుపులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అరుదుగా మూల మలుపులు కూడా ఉంటాయి. కార్నర్ స్టోన్స్ వేరు, టర్నింగ్ పాయింట్స్ వేరు. మలుపులు చాలా సందర్భాల్లో వస్తాయి, కానీ మూల మలుపులు కొన్ని సమయాల్లో వస్తాయి. ఇప్పుడు మూల మలుపుకి చేరిన సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని మేము అర్థం చేసుకుంటున్నాం నరసింహరావు గారు మాటల్ని బట్టి. ఈ సమయంలో ఉద్యమాన్ని ఒక మూల మలుపు తిప్పాల్సిన అవసరం ఏర్పడ్డ సమయంలో అందరి సూచనలని, సలహాలని కూడా తీసుకొని అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా పరిరక్షణ కమిటీ, పోరాట కమిటీ ఒక వ్యూహ రచన చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. ముఖ్యంగా 34 డిపార్ట్మెంట్లని ఎత్తివేయడం ఇది ఒక మూల మలుపుకి కారణం, పరిస్థితి మారిందంటానికి కారణం. అందుకని మా వైపు నుంచి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వైపు నుంచి విషయాల్లోకి వెళ్లకుండా, అందరికీ తెలిసిన విషయమే ఇది, వాటిలోకి వెళ్లకుండా సూచనలకే పరిమితమై మాట్లాడదామని అభిప్రాయపడుతున్నాం. మనకి ఉద్యమం లోపల నుంచి, బయట నుంచి, ఎగువ నుంచి, దిగువ నుంచి, అవుట్ సైడ్, ఇన్సైడ్, అప్పర్ సైడ్, లోయర్ సైడ్ ఉద్యమం గమనంలో ఉంటాయి. కానీ మన ముఖ్యంగా ఇంటర్నల్ ముఖ్యమైంది, అంతర్గతమైంది ముఖ్యమైంది, లోపల సైడ్ ముఖ్యమైంది. స్టీల్ ప్లాంట్ దగ్గర ప్రారంభించే ఉద్యమం కీలకమైంది అవుతుంది. సమాజం నుంచి, పౌర సమాజం నుంచి, రాష్ట్రం నుంచి,
వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా సంస్థల నుంచి తీసుకునే ఉద్యమానికి కూడా పునాది ఏదవుతుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అవుతుంది కేంద్రం. అందుకని లోపల నుంచి బయట నుంచి అంటే లోపలిది ప్రధానమైంది, బయటది సహాయక పాత్ర అవుతుంది. ఎగువ నుంచి దిగువ నుంచి అంటే దిగువ నుంచి కీలకమైనది అవుతుంది, ఎగువ నుంచి సహాయకారిగా మారుతుంది ఏ ఉద్యమంలోనైనా. అందుకని ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని ఒక మూలమలుపు తిరిగింది గనక మన ఆలోచన విధానంలో, పోరాట అవగాహనలో, దృక్పథంలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉందనే దానికి మన పోరాట పరిరక్షణ కమిటీ ఏర్పడి దానికి అనుగుణంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం, చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడింది అభిప్రాయపడుతున్నాం. రామకృష్ణ గారు చెప్పినట్టుగా 4.5 సంవత్సరాలు దాటినా సజీవంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం అనేది సాధారణమైన విషయం కాదు. అది ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకే ఆ విషయాలు తెలుస్తుంది. అది ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు కొనసాగించడం వేరు. కానీ 4.5 సంవత్సరాలు దాటినా మనమే ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నామని మనం బాధపడుతున్నాం. కానీ ఇవాళ మోడీ, అమిత్ షా ప్రభుత్వం ఏం బాధపడుతుందంటే, మేము స్ట్రాటజిక్ సేల్గా ఎప్పుడో 2021 జనవరి 27వ తారీఖు ప్రకటించిన 4.5 ఏళ్ళైనా మనకి ఇంత మందబలం ఉండి, ఇంత శక్తి ఉంది, మనం దాన్ని ఇంకా ప్రైవేటీకరణ చేయలేకపోతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళు ఎంత అంతర్మదనానికి గురవుతున్నారో మనం తెలిసినప్పుడు మనం 4.5 ఏళ్ల పాటు సాగించిన సుదీర్ఘ ఉద్యమం యొక్క ఫలితాలని ఆ కోణంలో నుంచి మనం అర్థం చేసుకోగలం. అందుకనే ఇప్పుడు మూలమలుపు తిరిగే పరిస్థితుల్లో కూడా మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని, వర్కర్లని ఎడ్యుకేట్ చేయాల్సింది. మేమనుకునేది ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి అవగాహన కలిగించడంతో పాటు అనేక గ్రామాలు ఎత్తివేసి ఆనాడు భూములు ఇచ్చి 4 క్లస్టర్లలో పెద్ద గంటాడుతో సహా 4 క్లస్టర్లోకి ఏదైతే ఆ జనాన్ని పంపించారో, మంత్రి రాజశేఖర గారు ఇందాక మాట్లాడుతూ ఇంకా 8,000 మంది ఉద్యోగార్థులు అంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు హామీ ప్రకారం అని అన్నారు. ఆ 8,000 కుటుంబాలంటే 50,000 జనాభాతో సమానం. అత్యంత బలమైన శక్తి, అది చాలా బలమైన శక్తి. ఆ శక్తిని ఇప్పుడు సమకూర్చుకోవాల్సిన అవసరం. ఇప్పటివరకు సోదర భావంతో 2 ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అటు నిర్వాసితుల ఉద్యమం, ఇటేపు ప్లాంట్ లో ఉన్న ఉద్యోగుల పోరాటం. ఈ 2 పోరాటాలు ఒక పోరాటంగా మరింతగా సంలీనం కావలసినటువంటి ఒక చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడింది. అందుకని పోరాట పరిరక్షణ కమిటీ ఈ దృష్టితోని తన ఎంప్లాయీస్ ను కూడా ఎడ్యుకేట్ చేసి మనం బాయిగా చేతులు కలిపి ఉద్యమించాలని భావన రావాలి. అదేవిధంగా మిగులు భూములు, ఇప్పుడు ఫ్యాక్టరీ స్థలంలో లేకుండా ఉన్న మిగులు భూముల్ని మీరు ప్రైవేటీకరిస్తే మేమెందుకు మా భూముల్ని స్టీల్ ప్లాంట్ కింద ఉంచాలా, మేము పునరాక్రమిస్తామనే భావాన్ని కూడా అది వెంటనే ప్రజా ఉద్యమ రూపం ధరించవచ్చు, ధరించకపోవచ్చు. ధరిస్తుందని నేనే చెప్పటంలే. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషనల్ జస్టిస్ కంటే చాలా శక్తివంతమైంది. అది ఇల్లీగల్ కావచ్చు, ఆక్రమణకి వెళ్తే ఆ భూముల్ని కనుక నువ్వు ఏ ప్రకటిత విధానం కోసమైతే స్టీల్ ప్లాంట్ కోసమైతే భూములు తీసుకున్నావు అది నువ్వు చేయనప్పుడు ఆ భూముల్ని పునరాక్రమణకి మేము ఎందుకు వెళ్ళమనే పద్ధతిలో ఆనాటి గ్రామీణ ప్రజల్ని కూడా ఇవాళ క్లస్టర్లో ఉన్న వాళ్ళని కూడా సమీకరించితే, ఒకటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, రెండవది నిర్వాసితులది, అటు జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళది, మూడోది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరిగి వాటిని పునరాక్రమిస్తామనే పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భాషాపరమైన, జాతిపరమైన అంశాన్ని కూడా ఇవాళ మనం తీసుకురావాల్సిన అవసరం. మనం దురభిమానులం కాదు, మనం ఎవరు ఒక భాష మీద, ఒక జాతి మీద, ఒక ప్రాంతం మీద కాదు, విశ్వజనీన భావాలు కలిగిన వాళ్ళనే. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఈ ఉద్యమం నడిస్తే ఇవాళ ఆంధ్రుల కార్మికులతో పాటు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా ఉన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను తొలగించి, ఆంధ్ర కార్మికులు తొలగించి ఆంధ్రేతరులను తీసుకొస్తున్నప్పుడు ఆంధ్రేతరుల మీద మనకేమి ప్రత్యేక కోపం లేదు. కానీ మనకే దురభిమానాలు ఉండవు, జాతి దురభిమానాలు, ప్రాంత దురభిమానాలు. కానీ ఏ నినాదంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందో మా ఆంధ్ర కార్మికుల్ని, ఆంధ్ర కాంట్రాక్టర్లను తొలగించి ప్రాంతేతరులను తీసుకొచ్చే హక్కు నీకు లేదు అనేది కూడా ఒక నినాదాన్ని తీసుకొచ్చి
దాన్ని కూడా ఒక ప్రాథమిక అంశంగా ప్రాచుర్యం పొందే విధమైన నినాదంగా ఆనాడు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎలా వచ్చిందో ఇవాళ అది కూడా ఒక ప్రధానమైన నినాదంగా మార్చి వాళ్ళెవరిని కూడా ఫ్యాక్టరీలోకి ప్లాంట్లోకి ఎంటర్ కాకుండా అదొక యాక్టివ్ ఉద్యమంగా మార్చుకోవాల్సిన చారిత్రక అవసరం కూడా ఏర్పడిందనేది అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా మన రాజకీయ గురి మోడీ ప్రభుత్వం మీద కానీ ఉద్యమ గురి టీడీపీ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే ఉండాలి. దూరంగా ఉన్న మోడీ రోజు కనబడ్డు. వాస్తవానికి రాజకీయ గురి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ విధానాల్ని పట్టబై చేసే దాని మీదనే స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఉండాలి. మన ప్రసంగాలు కానీ మన కార్యాచరణ కానీ మన ఉద్యమ గురి లేదా పోరాట గురి స్ట్రగుల్ టార్గెట్ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉండాలా. వాళ్ళు ఏమంటారంటే దాన్ని అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఏజెన్సీ అంతా చేస్తారు, ఏదైనా విషయం వస్తే మాకే సంబంధం మోడీ ప్రభుత్వం ఉందని తప్పుకుంటారు. అంటే కార్మిక వర్గం డిమాండ్ చేసినప్పుడు అది వాళ్ళని మాది కాదంటారు, కానీ వాళ్ళ తరపున ఇక్కడ వకాల్తా తీసుకొని పూర్తిగా బాధ్యత వహిస్తారు గనక పోరాట గురిని టీడీ ప్రభుత్వం మీద ఆఖరిగా పల్లా శ్రీనివాసరావు లాంటి ఇళ్ల మీద కూడా మన అవసరమైతే ధర్నాలకి పోరాటాలకి జన సమీకరణకి చేయాలి. మనకి టార్గెట్ ఒకటి ఉండాలి. రోజు రోడ్డు మీద మేము నిరసన ప్రదర్శన చేస్తామంటే కార్మికులకి ఇష్టం ఉండదు, కొన్నాళ్ళు అయిన తర్వాత అది రుచి ఉండదు, సజీవత ఉండదు. అందుకనే మనం ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ మీద జన సమీకరణకి వెళ్ళాలి అన్నప్పుడు అట్లాంటి టార్గెట్లు మన టీడీ ప్రభుత్వం మీద వాళ్ళు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంటే కనుక పెట్టి జనాన్ని చలో అన్నప్పుడు మాత్రమే కదిలే పరిస్థితి ఉంటుంది. అట్లా ఆ విధంగా కూడా దాన్ని మళ్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇండియా కూటమి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రధానమైన ప్రతిపక్ష కూటమిగా ఉంది కనుక రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమిని కూడా మొత్తం నాయకుల్ని, అన్ని పార్టీల నాయకుల్ని, ఆ కూటమిలో భాగస్వామ్య పార్టీల నాయకులందరినీ కూడా ఒకసారి విశాఖపట్నం తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి ఒక చారిత్రక అవసరం ఏర్పడ్డప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వీటన్నిటి అందరి యొక్క సూచనలు సలహాలు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశంలో కూడా ఒక సమస్యగా మారే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక బొత్స సత్యనారాయణ గారు ఒక విషయాన్ని చెప్పారు, అది చాలా అవసరమైంది. ఎవరు వీలు ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుందని, ఏ ప్రభుత్వానికైనా అలాగా ప్రజా ఉద్యమం ముఖ్యమైందని వారు ఏదైతే చెప్పారో ఆ ప్రజా ఉద్యమాన్ని విశాలవంతమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి దీన్ని ప్రయత్నం చేద్దాం. దాంట్లో అంతర్గత శక్తిగా అణు విస్ఫోటనంలో న్యూక్లియస్ లాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం, నిర్వాసిత వర్గమే ప్రధానమైన పాత్ర పోషించాలి. దాన్ని వేడి ఎక్కించడం ద్వారా, పొయ్యి కింద వెలగడం ద్వారా మాత్రమే, మండడం ద్వారా మాత్రమే మిగతా అన్ని ప్రాంతాలకి ఇది విస్తరించడానికి అవకాశం ఉంది. కనుక అక్కడ అట్లాంటి ఒక విస్ఫోటన శక్తిని రగిల్చడానికి స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ పూనుకుంటుందని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున కోరుతూ ముగిస్తున్నాం. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలు దీంట్లో చాలా అనుభవం ఉన్నటువంటి నాయకులు, వారి సలహాలు సూచనలు. ఒక్క నిమిషం బొత్స సత్యనారాయణ గారికి మనం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ ఇటీవలనే మొన్ననే అప్పచెప్పడం జరిగింది. ఇదివరకు వాళ్ళని పిలిచారు, గతంలో కూడా స్టీల్ ప్లాంట్ అప్లై చేశారు. మీకు డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాం అసెంబ్లీలో లేవనెత్తడానికి. ఇది ఒక ముఖ్యమైనటువంటి అనంతపురం, ఓబులాపురం, అట్లాగే ప్రకాశంలో మర్లపాడు, కొండేడు, ఇవి కూడా ఉగ్గునూరు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇవ్వలేదు. ఇవి రెండు ఆల్రెడీ చేశారు. దాని డీటెయిల్స్ మీకు పంపిస్తాం. మీరు అసెంబ్లీలో రేపు ఇప్పుడు గవర్నమెంట్ అనుకోకపోతే నేను 17, 16 మీద టైం తీసుకుంటాను. మనం వైజాగ్ లో కూర్చొని కాఫీ తాక్కుని నాకు డీటెయిల్ చెప్తే నేను నోట్ చేసుకొని వైజాగ్ 17, 16 ఓకే. ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు సభాధ్యక్షులకి, ఉద్యమాన్ని త్రిమూర్తులుగా నడిపిస్తున్న ముగ్గురు చైర్మన్స్ కి, ఇతర కార్మిక సంఘాలకి, ఎందుకంటే పోరాట యోధులు మీరు, మిగిలిన మీడియాకి, ఒకటే మీడియా మిగిలేరు, మిగతా పత్రికలు ఒకళ్ళిద్దరు ఉన్నారేమో, వారందరికీ కూడా చెప్పాలి తప్పదండి. ఎందుకంటే ఆఖరి వరకు సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా మీడియా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత క్రితంసారి ఢిల్లీలో అక్కడ పెట్టినప్పుడు, విశాఖపట్నంలో పెట్టినప్పుడు అందరూ వస్తారు, వేసే వాళ్ళు పత్రిక వేస్తూ ఉంటారు.
విధేయత మోడీ గారికి ఉంటుందో రాష్ట్ర ప్రజలకు ఉంటుందో గౌరవ మీడియాలు, అత్యధిక మీడియాలు తెలుసుకోవాలి. ఇబ్బంది లేదండి, మీడియాలు వ్యతిరేకం చేసుకోమని, మా మీద ఎలాంటి లేదు. ఎలాగో బ్యాన్ చేశారుగా, 90% మీడియాలు బ్యాన్ చేశారు కదా, ఏమనుకోకపోయినా నేను ఆట కాళ్ళ దగ్గర ఏళ్ళ కాళ్ళ దగ్గర బతికే దరిద్రపు బతుకు అవసరం లేదనుకుంటాను నేను. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, మనం అడిగేది ముఖ్యంగా 3 అండి. మనం కాదు, కార్మిక సంఘాలన్నా మీ మిత్రులు మీ తరపున కింద మాట్లాడితే అందరూ అడిగేది 3. ఒకటి, ఇందాక నరసింహ గారు చెప్పినట్టు రన్నింగ్ క్యాప్టివ్ మైన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు రన్ అవుతున్న మైన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అది మనకు అలాట్ చేయాలి, ఆపరేటింగ్ మైన్స్. రెండోది, నిన్న మా ఎంపీ గారు ఆయన తెలుగు బిడ్డగా ఉన్నాడంటే సిగ్గుపడాలని ఆయన శ్రీనివాసవరం గారు కార్మిక నాయకుల మీద ఆరోపించడానికి మీరు చేసిన ఉద్యమం. ఒకప్పుడు మీరు ఏఎస్ఎఫ్ ఉన్నారు, గుర్తుంచుకోండి. తర్వాత వెళ్ళారు బీజేపీకి. ఏ ఉద్యమం అయితే మీరు అనుమానంలో శ్రీనివాసవరం గారు, మీరు ఒక మా రాష్ట్ర బిడ్డగా ఉంటూ ఆదాని గారికో, గుజరాతీలకో, మార్వాడీలకో లేక ఇంకొకరికో పనిచేసే మంత్రిగా ఉంటే మాత్రం మిమ్మల్ని చరిత్ర క్షమించదు. మా పోరాటాలు పురుగు ఉత్తరాజు రామం గారిని గెలిపించుకున్న గడ్డది. ద్రోహుల్ని గెలిపించుకోవాలని ఎవరో కోరుకోవాలా. అల్లూరు సత్యనారాయణ గారి కొడుకు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, హరిరామ జోగయ్య గారు అక్కడ మన ప్రార్థన చెల్లారా పార్లమెంట్ లో ఏం మాట్లాడారో గుర్తుంచుకోండి. హూ మెరిట్ మేబీ సిగ్గుపడుతున్నాం మీలంటాడు కేంద్రంలో ఉన్నదానికి. ఇంకా సిగ్గుపడుతున్నాం. పల్లా శ్రీనివాసరావు గారి సభకి ఆమెను దీక్ష చేస్తూ ఉంటే నేను జేడి లక్ష్మణ గారు వెళ్ళి సంఘీభావం ప్రకటించాం. కాజుకు సిగ్గుపట్ల మీ దగ్గరికి వచ్చినందుకు నేను మాట్లాడిన మాటలు సిగ్గుపడుతున్నాం మేము. అరే, దేశంలో ఉన్న ప్రశ్నించడం మానేసి కార్మిక నాయకుల మీద మాట్లాడుతున్నారా? ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధతుంటే చూపించండి. సక్సేనా గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు సిఎండి గారు, అప్పుడు ఆపరేషన్స్ డైరెక్టర్. మీరు ధైర్యం ఉంటే ఆ సక్సేనా గారిని అడగండి. మళ్ళీ ఆయన తీసుకొచ్చేవాడా? కనీసం మా బిడ్డ ద్రవిడ బిడ్డ కుమారస్వామి గారన్నా సానుభూతిగా మాట్లాడాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. కుమారస్వామి గారిని వచ్చి మన రాష్ట్రానికి వచ్చి కొంత సానుభూతిగానే మాట్లాడి ఏం చేస్తున్న చర్యలు. మీరు మా తెలుగు బిడ్డగా ఉండి పైగా పక్కనున్న హెడ్ అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. అడుగుతాను, ఏం జరుగుతుంది? ఇంకో తెలుగు బిడ్డ ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజ్ గా పార్లమెంట్ లో పెడతా ఉంటే దాన్ని ఆమోదించిన దానికి సిగ్గుపడతారు. ఆ రోజు మీరు ఒకరోజు ఈ రాష్ట్రానికి నేతగా మారాలనుకున్న దానికి వాళ్ళ మేము సిగ్గుపడుతున్నాం. ధైర్యం ఉంటే, మీ మంత్రులకు నిజాయితీ ఉంటే, ఇంకా చంద్రశేఖర్ గారు అభ్యుదయవాది అనుకున్నాం, నోరు మీద పట్టలేదు. వీళ్ళు మన రాష్ట్ర మంత్రులు. పక్కన కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, బండి తిప్పుతున్నా చక్రం తిప్పుతున్నాను అన్నారు. సంజయ్ గారు ఏం 6వ పాయింట్ అంటారు, ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఉర్దూవా, తెలుగా, మరాఠీయా, పైశాచిక భాష కూడా అర్థం కాదు. రాష్ట్రంలో ముఖ్య సమస్య ఇక్కడ ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కని ముద్ర వేసే ఒక నీచ నికృష్ట కుట్రకి వేసే ఆ గుమా వ్యాపారుల కుట్రకి ఇల్లు బానిసలుగా మారుతున్నారు. ధైర్యంగా చెప్తున్నా, మీకు నిజాయితీ ఉంటే, ఇక్కడ పుస్తకం వేశారు, నిజాయితీ ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు చెప్పే మాటలు నిజాయితీ ఉంటే మీకు 100 దండ వేస్తా, సాష్టాంగ నమస్కారం చేస్తా. వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లా. మీరు ద్రోహం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మనం ఏం చేయాలి? నేను ఇంతకుముందే చెప్పాను, మొదటి రోజు 1600 క్రితం రోజులు కూడా చెప్పాను, బస్సు యాత్ర ఒకటి చేద్దామండి. రాజశేఖర్ గారు, నారాయణ గారు, వీరికి రమేష్ గారు అందరికీ కూడా చెప్పారు. అందరూ ఉన్నారు. ఆ తర్వాత మేము బస్సు యాత్ర మా విద్యార్థి యువజనులు మిత్రులతో కలిసి మేము బస్సు యాత్ర చేసాం. బస్సు యాత్ర కూడా మీ దగ్గర కూడా వచ్చింది. ఏది హిందూపురం నుంచి ఇచ్చాపురం హిందూపురం వరకు. ఆ వెళ్ళిన చోటల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను నేను. అనంతపురంలో ఉన్న కడప, నా కర్నూలు అన్న ఒకటి చెప్తానండి. ఇవాళ మనం చేయాల్సింది అది కాదు, ఈ గోడీ మీడియాను వ్యతిరేకించాలి. అందరి మీడియా అందరూ తెలుగు మీడియా అందరినీ కలుపుకెళ్దాం. ఏదో చోట వాళ్ళకి
మన ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉంది, వాళ్ళందరికీ ధన్యవాదాలు. కథ ఏం జరుగుతుందంటే, మీరు ఒక్కసారి మీ కార్మిక సంఘాల నుంచి బయటికి రండి. సామాన్య ప్రజల కంటే మీరు దూరంగా ఉన్నారన్న మీరు ఒక ఉద్యమ నేపథ్యంలో మీరు అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే 24 గంటలు దాంట్లో ఉంటారు. బయట ఆ ఆర్య సనాతనవాది అని ఒక ఆయన ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే 4 శాఖలకి డిఫాక్టో ముఖ్యమంత్రి ఆర్య సనాతనవాది గారు, ఉత్తర ఆర్య సనాతనవాది గారు. ఇంకో డిఫాక్టో మిగతా శాఖలకు డిఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రముఖ కమర్షియల్ వాది లోకేష్ గారు ఉన్నారు. నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఇవాళ 14,000 ఆర్య సనాతనవాది గారు, ఉత్తర ఆర్య సనాతనవాది గారు మాట్లాడతా 14,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాడు మాట్లాడతాడు ఆయన. 14,000 కోట్ల కన్నా లెక్కలు తెలియదంటే మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు. కనీసం చదవడానికి కనీసం 5-6 ఏళ్ళు బతకాలి. మీరు ఏం మాట్లాడారు? 14,000 కోట్ల. నేను ఎందుకని దయచేసి వాళ్ళ పుస్తకం ఏదో ఇది కాదండి, ప్రతి మీడియాలో మనం చెప్పాలండి. ఇది 14,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చిందంటే మరి మిగతా 3,000 కోట్లు మీకు వచ్చిందా? ఇంతకుముందు ఉన్న 12,400 కోట్లు, ఇంతకుముందు ఇచ్చిన 1,100 కోట్లు లెక్క వేసుకుని తీసుకొచ్చి ఆదాని గారికి 7.4%, మళ్ళా చెప్తున్నాను సబ్జెక్టు కరెక్షన్, అంటే మనం పెరిగిన తర్వాత 7.98% ట్యాక్స్ వేసి స్టీల్ ప్లాంట్ కి 14% ట్యాక్స్ వేసి వీళ్ళ అయ్యా జాగిరి అని వసూలు చేసుకుని ఈ జేబులో డబ్బులు ఇచ్చి ఈ జేబులో కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందంటే ఎంత దుర్మార్గం ఉందండి. మనం చెప్పాలన్నా ప్రజలకి, అంటే మీరు చెప్తున్నారు అది కాదు. ప్రతి మీడియాలో, ఇంకా తెలుగు మీడియాలో ఇంకా మన ప్రాంతం పట్ల ఆపేక్ష ఉన్న వాళ్ళు ఉన్నారు. సారీ టు సే అండి, ఉద్యమ నాయకత్వాన్ని నేనేం బ్లేమ్ చేయట్లేదు, కానీ నేను సపోర్టింగ్ సలహా ఇస్తున్నాను. ప్రతి నేను మాట్లాడానండి విశాఖపట్నంలో, మిగతా చోట్ల నేను ప్రతి చోట మాట్లాడుతున్నాను. లేదండి ప్యాకేజ్ ఇచ్చారు కదా. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను. వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసిన తర్వాత సాయంత్రం ఎంపీలు కూడా వచ్చారు, పేర్లు అనవసరం. ఏమన్నా దాదాపు 5,000 మంది వర్కర్స్ తీసేసారు. వర్కర్లు ఏంటండి, వాళ్ళు లేబర్లు అండి. ఎస్, నేను పేరు చెప్పను, తెలుసుకోండి, ఏదో అవకాశం చెప్తాను. లేబర్ల మనుషులు కాదు, లేబర్ ఎక్కడ కూర్చుని లేపాలు ఎత్తి పడదొప్పారు. ఏంటండి ఇది నాకు అర్థం కాదు. ఎస్, కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? పైగా విఆర్ఎస్ కింద 1,100-1,200 మందిని బలవంతాల జీతాలు ఇవ్వకుండా పెడితే మనం ఎందుకని మొట్టమొదటిగా చెప్తున్నాను, ప్రజలకి అవేర్నెస్ మీరు చేస్తున్నారండి, మేం చేస్తున్నాం, సరిపోవట్లేదు. మీడియా దగ్గరికి వెళ్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మీరు గుమా వ్యాపారులు వైపుంటారా, తెలుగు జాతి ఆత్మగౌరవం వైపు? ఇది ఇంకోటి చెప్తారు. ఫ్యాక్టరీ అంటే మంత్రి గారు గోపరాజు శ్రీనివాసవరం గారు గౌరవనీయులు, అయ్యా గుర్తుంచుకోండి, తెలుగు ప్రజల రక్త మాంసాల తర్పణతో ఏర్పడిన మా ఆత్మగౌరవానికి సూచిక ఫ్యాక్టరీ. మీ కళ్ళకి కేవలం బిల్డింగులు కనపడుతున్నాయి. ఇది మనం చెప్తాం. మళ్ళా చెప్తున్నాను, వరం గారు, గౌరవనీయులు వరం గారు తప్పు చేస్తున్నారు. మీకు కనపడుతున్నది చరిత్ర. ఇందాకే వ్యక్తులు ఎవరు చెప్పారు, రామకృష్ణ గారు ఎవరు అన్నారు, మిమ్మల్ని క్షమించదు చరిత్ర అంతరకు 4 లక్షలతో మీరు చేసిన ద్రోహం చేసిందని ఇవాళ రిగిలించుకుని ఉంటుంది. అదృష్టవశాత్తు మేము సమావేశంలో మీరు ఎక్కడ కూర్చున్నారు నేను చూశాను. రెస్పెక్ట్ యూ, మా సమావేశాలకు హాజరయ్యారు, మన పోరాటం దానికి హాజరయ్యారు. కానీ తప్పుదారి పడుతున్నారు. గుమా వ్యాపారులకు బానిసలుగా మారొద్దని మీకు విన్నవిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా, రామ్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని గుర్తుంచుకోండి. అలాగే మాధవ్ గారు మీ నాన్నగారు చలపతిరావు గారు, విశ్వనాథం గారు, వాళ్ళందరూ ఫ్యాక్టరీ కోసం కష్టపడితే ఆయన కుమారుడిగా గుర్తుంచుకుని ఆయన గౌరవాన్ని కూడా నిలపకుండా మీరు ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, మీరు అసెంబ్లీలో మీరు తక్షణమే తీర్మానం చేసి శాసన మండలిలో ఇవాళ బొత్స గారు ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఒకే ప్రతిపక్ష నాయకుడు హోదా బొత్స గారికి ఉంది, సత్యనారాయణ గారికి. ఇవాళ తక్షణమే శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టమనండి. ఎవడు దొంగలో ఎవడు ద్రోహులో తెలిసిపోతే ఎవరు వ్యతిరేకించరు. శాసన మండలిలో కూడా నా ఉద్దేశం వెళ్ళాలి. ఈ కాజు మీద మీరు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను రాజకీయంగా కూడా మీరు వెళ్ళండి ఈ కాజు మీద. ఎస్, నేను కాపాడటానికి వచ్చాను నా రాష్ట్రం కోసం. ఇంత బాధపడ్డా, నేను తప్పు చేసేది నేను అనుకున్నా సరే, నేనే భీష్మ ప్రతిజ్ఞ వెళ్ళండి. నా విశాఖ ఉక్కు కోసం నేను వచ్చాను. ఇవాళ మీరు పెడతారో లేదో నేను తీర్మానం పెట్టాను, మాట్లాడమనండి. ఎవరు దొంగలో ఎవరు ద్రోహులో ఎవరు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నా తెలిసిపోతుంది. ఇక నక్కపల్లి ఫ్యాక్టరీ ఎవడబ్బా జాగిరని
ప్రజల పొళ్ళు ఓడగొట్టి కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాలు ఇస్తారు చెప్పాలి ప్రజలకు మనం. మీరు చెప్తున్నారు, వామపక్ష పార్టీలు కానీ మిగతా పెద్ద నేతలు చెప్తున్నారు, కానీ మీడియాలో రావట్లేదండి. అందుకని తలా ఒక 2 నిమిషాలు అన్నారు, తలా 2 నిమిషాలకి 5 నిమిషాలు మాట్లాడండి. మీ ఓన్ సమస్య కాదు, మా సమస్య కూడా ఫీల్ అవుతున్నాం. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీడియాకి రిక్వెస్ట్ చేస్తాను, ఎంతమంది ఉన్నా ఇది మీ సమస్య. మీ మీడియాను కూడా కాజేయడానికి గుమా వ్యాపారులు వచ్చేసారు, ఆల్రెడీ ఎన్డీటీవీని కాజేసాడు. మిమ్మల్ని కూడా బతకనివ్వరు. ఇది మీ కోసం, మీరు మన ప్రజల కోసం ఖచ్చితంగా ఉండమని చెప్పి కోరుతూ ఈ బస్సు యాత్రని నేను ఖచ్చితంగా 10 జిల్లాల్లో అయితే మేము పాల్గొంటాం. ఎక్కడైతే అక్కడ వామపక్షాలు ఉన్నారు, మా సాధన సంస్థలు కూడా ప్రతి చోట మా ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, సాదాశివ రెడ్డి గారు, ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు. అంటే భారీ సంఖ్యలో రాకపోయిన విద్యార్థులు కానీ కొంతమంది వస్తారు. ప్రతి జిల్లాలో వెళ్ళి వీళ్ళు చేసిన మోసాన్ని చెప్దామండి. ఈ మోసం భావితరాలకు మోసం జరుగుతుంది. ఈ హోదా విభజన హామీలో సర్వనాశనం చేసేస్తున్నారు, ఉన్నాయి కూడా పోగొట్టున్నారు, వచ్చే రానివ్వట్లేదు. ఎందుకంటే గుజరాత్కి దోపుకుపోయారు. నేను పెద్దలు వారు చెప్పారు, నేను ప్రాంతీయ విద్వేషాలు కాదు, గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకమని కాదు. వీళ్ళ అయ్యా జాగీర్ వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరిగి క్యాపిటల్ మెన్సాలకు కావాలని అడుగుతున్నారా? దయచేసి ఆర్య సనాతన, అంతిమంగా ఆర్య సనాతనవాది గారికి ఉత్తరార్య సనాతన విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం చదువుకోండి సార్. మీరు ఒకనాటి అభ్యుదయవాది, మీరు చదువుకోండి. మీరు అదానీ గారికి అండ్ కంపెనీకి ఇక్కడ పనిచేస్తున్నారా? మిమ్మల్ని తెలుగు జాతి ఇంతవరకు చూసిన తెలుగు జాతి ప్రజల కోసం పనిచేస్తున్నా నిర్ణయించుకోమని చెప్పి కూడా ఓ పోరాటం ఉందని చెప్తున్నారు. చేగువారి అని పక్కన పెట్టారు, ఆర్య సనాతనవాది అన్నారు. అందువల్ల దయచేసి మీ పోరాటం అన్నారు, ప్రశ్నించడానికి అన్నారు. కీలక మీరు ఫోన్ చేస్తే అక్కడ స్పందిస్తారన్నారు, ఎప్పటికప్పుడు సంభాషణ ఉన్నారు. 1-2 క్యాపిటల్ మైన్స్ కేటాయించలేదా ఆపరేటింగ్? దయచేసి మీకు కూడా విన్నవిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఆఖరి వరకు దానికి ఎమోషనల్ అటాచ్మెంట్. చిన్నాళ్ళం స్కూల్లో చిన్నాళ్ళం అండి మేము, ఎక్కమంటే బస్సు లారీ ఎక్కమంటే ఎక్కేటి మేము ఉద్యమాల్లో స్కూల్. ఆ రోజులో ఉన్నాం కాబట్టి అది అటాచ్మెంట్ మానసికంగా కూడా ఉంది. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సామాన్ తీసుకున్నాను, ఇచ్చినందుకు తీసేసుకున్నాను బలవంతంగా. అనుకోవద్దు, ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నమస్కారం అండి. ఇప్పుడు ఎస్విసి రాష్ట్ర నాయకులు సుధీర్ గారిని మాట్లాడాల్సింది. ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్ష వర్గంగా ఉన్నటువంటి అధ్యక్ష వర్గానికి, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, కార్మిక సంఘాల నాయకులకు, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసీ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో తెలియజేస్తాం. మిత్రులారా, మా పార్టీ ప్రజా సంఘాలు ఈ 4.5 సంవత్సరాల్లో మా ఉద్యమాలలో దాన్ని ఒక డిమాండ్గా చేర్చుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగాను, ఈవెన్ ఇదే దేశవ్యాప్తంగా కూడా వివిధ సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే తీర్మానం పెట్టారో ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా బలపరుస్తున్నాము, కార్యాచరణ కూడా మేము పూర్తిగా బలపరుస్తున్నాము. చాలామంది మాట్లాడారు, అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ తీర్మానాలు చేయాలని. మంచిదే, తీర్మానాలు చేయాలి, మాట్లాడాలి. కానీ అక్కడ తీర్మానాలు వాటికి విలువ రావాలంటే క్రింది స్థాయిలో ప్రజా ఉద్యమం అనేది పెద్ద స్థాయిలో ఉండాలి. కింద స్థాయిలో ప్రజా ఉద్యమం ఉంటేనే అక్కడ ప్రతిబింబించబడుతుంది. కాబట్టి కేవలం వాటిపైనే ఆధారపడి చేస్తే ప్రయోజనం లేదు. ఇది ఇంకొక విషయము, నేను ఎక్కువసేపు మాట్లాడను. ఈరోజు పాలసీలు, ఈ పాలసీ 1990లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఎందుకు తీసుకొచ్చారంటే సంక్షోభం ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు అత్యధిక లాభాలు రావాలంటే ఈరోజు రెడీమేడ్ ఫలితాలు ఇస్తున్నటువంటి అనేక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని వాళ్ళ లక్ష్యం. అందుకోసమే అందులో భాగమే స్టీల్ ప్లాంట్, రైల్వే, విద్యుత్, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఈరోజు అమ్ముతున్నారు. ఈరోజు విద్యను కూడా ఈరోజు అమ్మేస్తున్నారు. కాబట్టి ఈ పాలసీని మర్చిపోయి, కరెక్టే విశాఖ ఉక్కును మనం పరిరక్షించుకోవాల్సిందే, దానికోసం పోరాటం చేయాల్సిందే. అదే సమయంలో పాలసీ అనేది ఈ దోపిడీ వర్గం యొక్క విధానము. కాబట్టి ఈరోజు రంగులు వేరైనప్పటికీ కూడా, ఏ పార్టీ అని చెప్పను, పార్టీల రంగులు ఏవైనప్పటికీ కూడా ఆ పార్టీలన్నీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలకు తొత్తులు, బానిసలు, సేవకులు. వాళ్ళు డిమాండ్ చేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లక్ష్య వైపుగా మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రజా ఉద్యమాలు నిర్మించినప్పుడు మాత్రమే దానికి ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి, ఆ విధంగా ఉద్యమాన్ని నిర్మించాలి. ఆ ఉద్యమం బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది నేను భావిస్తూ, ఈ భవిష్యత్ ఉద్యమానికి మేము ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా బలపరుస్తుందని చెప్తూ నాకు అవకాశం ధన్యవాదాలు.
సుధీర్ గారికి ధన్యవాదాలు. ఇక కొద్ది నిమిషాల్లోనే ముగుస్తుంది. దేవ సిపిఐఎంఎల్ ప్రజాపౌరు అధ్యక్షులు నరసింహరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులకు, ఈ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వారికి ముందుగా సిపిఐఎంఎల్ ప్రజాపౌరు వైపు నుంచి విప్లవాభినందనలు. మిత్రులారా, ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో గత 4 సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాలన్నీ కూడా ఇక్కడ చర్చించుకోవటం, దాని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు విద్యార్థులు, యువకులు, ఇటు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంత కొంత దాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో అందరి అభిప్రాయం అదేవిధంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు మోడీ గారు ఏదైతే 2021 ఫిబ్రవరి 27 తేదీన జనవరి 27 తేదీన పార్లమెంట్లో మేము 100% ఇది వ్యూహాత్మకంగా మేము ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేశారో, ఆ ప్రకటన నుంచి వాళ్ళు ఒక్క అడుగు కూడా, ఒక ఇంచ కూడా వెనక్కి వెళ్ళలేదు. దీని మీద మనమేంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కూడా మన ముందు ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆ తీర్మానాన్ని మేము పార్టీగా ఆమోదిస్తున్నాం పూర్తి స్థాయిలో. అయితే నా యొక్క చిన్న సూచన ఏంటంటే, విద్యార్థి యోజన అనేది పెడితే బాగుండనేది ఒకటి. విద్యార్థిగా కూడా పోయినసారి మన రామకృష్ణ గారు ఆడ సమావేశం పెట్టినప్పుడు కూడా ప్రధానంగా విద్యార్థుల నుంచి రావాలి, యువకుల నుంచే రావాలి, అక్కడి నుంచి వస్తేనే దీన్ని మనం బలపరచగలుగుతాం అనేటటువంటి అంశం కూడా అక్కడ చెప్పారు. ఈ రోజు కూడా అది కూడా చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఒకటి. తర్వాత తొందరలో మన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి చెలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడా, లేకపోతే ఏదన్నా ఒక రూపంలో ప్రజా సంఘాలు గానా లేదా పార్టీలు గానా తీసుకుంటే బాగుండి అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మల్లికార్జున్ ఆయన అనంతపూర్ నుంచి వచ్చారు. వారు కిసాన్ ఆల్ ఇండియా జనతా పార్టీ అని తరఫున ఒక 100 సైకిళ్ళతో అనంతపూర్ నుంచి బయలుదేరుతామని వారు ఏదో ప్లాన్ చేసినట్టుగా కూడా అక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ వచ్చారు. వారిని మాట్లాడుతాం. కొత్త పెద్దలకు నమస్కారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం మీరు తీసుకున్న ఏ నిర్ణయం కన్నా మేము అనంతపురం నుంచి మా వంతు ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా మేము కనీసం మా వంతు ప్రయత్నంగా అనంతపురం నుండి ఒక 50 లేదా 100 సైకిళ్లతో కనీసం ఒక 4 సార్లైనా రావడానికి మేము మా యువకులు సిద్ధంగా ఉన్నాం. ఆ విషయాన్ని పెద్దల ముందు తెలియజేయడానికి మేము అంత దూరం నుంచి వచ్చాం. మీరు ఎప్పుడు చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చైర్మన్స్ గా ఉన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలు అందరినీ మనం ఇన్వైట్ చేశాం కాబట్టి స్టీల్ ప్లాంట్కి మద్దతు కావాలని మనం కోరుతున్నాం. కాబట్టి ఏదైతే ఈ చైర్మన్స్గా ఉన్నటువంటి మేజర్ కార్మిక సంఘాలుగా ఇప్పటి వరకు, అంటే మేజర్ కార్మిక సంఘాలు అంటే 30 కార్మిక సంఘాలు ఉన్నాయి. 30 కార్మిక సంఘాలు కలుపుకొని ఎలక్షన్కి వెళ్తారు. ఒకరు 3,000, ఒకరు 3,500 కూడా గెలుస్తారు. దాన్ని మేజర్ కార్మిక సంఘం ఉంటే వాళ్ళు చైర్మన్స్గా ఉన్నారు. కానీ పోరాట కమిటీగా మీ అందరూ కూడా ఉన్నాం. మాది కూడా రాష్ట్రంలో పార్టీ గారు రాలేదు. పోరాట కమిటీ సభ్యుడికి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మా తాలూకా సమస్యలు చెప్దామని ప్రయత్నం చేశారు తప్ప అక్కడ 3 చైర్మన్స్ మాట్లాడారు. ఇలాంటి ప్రత్యక్షంగా వాళ్ళు జాబ్స్లో లేరు. కానీ ఫిజికల్గా మేము జాబ్స్లో ఉన్నాం, ఇంకా చాలా సర్వీస్లో ఉన్నాం. మాకు జీతాలు కూడా రావట్లేదు. తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గత గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్, ఇందాక శర్మిల మేడం గారు వచ్చారు, చాలా పెద్ద వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రకరకాలుగా మాట్లాడారు. దాన్ని అందరూ కూడా స్వాగతించాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే మద్దతు పలకాల అని చెప్పేసి ఆ రోజు ఆ నాయకుడు చెప్పాడు క్లియర్గా. మరి ఈరోజు ఎవరు వచ్చి పలకరించే పరిస్థితి లేదు. ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మనందరికి కూడా స్టీల్ ప్లాంట్ స్టీమ్లైజ్ చేయడానికి మ్యాన్ పవర్ తగ్గిస్తాం అని చెప్తుంది. మ్యాన్ పవర్ తగ్గిస్తాం అని అనుకున్నప్పుడు మరి ఇంకో దారిన మీరు చూస్తే వైరల్ అవుతున్న వీడియోస్ అన్ని నుంచి, బీహార్ నుంచి, ఇంకా ఎక్కడెక్కడ రకరకాల రాష్ట్రాల నుంచి రోజుకి 110 మంది నుంచి 150 వరకు పాసులు చేసి ఈ రోజు వరకు అఫీషియల్గా మనం ఎవరైనా సరే ఇప్పుడున్నందాక నాకు ముందు స్టీల్ ప్లాంట్ సమస్యలు మాట్లాడిన నాయకులు కూడా
ఆర్టీలో అప్లై చేస్తే 1400 నుంచి 1600 మంది జాయిన్ అయ్యారు. నరసింహ గారు మీరే వినాలి, మీరే పోరాడుతున్నారు బాగా, కాబట్టి మీకు సంఘీభావం తెలియజేస్తుంది. మీరు ఏం చెప్తున్నారంటే పక్కనే తీసేసినప్పుడు మనం తగ్గించేస్తాం మేనపాలు ఉన్నప్పుడు ఇంకొక తండ్రిదండ్రున వాళ్ళు 1400-1500 మంది జాయిన్ చేసినప్పుడు మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు, ఆయన ఎవరో చూడలేదు. నేను పోరాటం ఒక వ్యక్తి, పోరాటం నిర్మించడం ఒక వైపు, పోరాటం ఇన్వాల్వ్ అవ్వడం ఒక రకమైనటువంటి నాయకత్వం. ఈ అబ్బాయి ఎవరో నాకు ఇందాక నేను చాలాసేపు నుంచి మాట్లాడుతున్నా, ఇది నీకు ఇచ్చాను. మీరు ఎన్ని సైకిల్ నుంచి వస్తారో తెలియదు, నాకు నెంబరు, నేను 100 సైకిల్ వేసుకుని నీకు ఆపోజిట్ నీకు స్వాగతం పలుకుతాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకుడిగా, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నేను చెప్పేది అదే. అక్కడ ఏంటంటే మన ప్రయత్నాలు చేయాలంటాం, అలాగని అందరిలో ఒక కత్తిని కట్టలేము. ఒక పక్క తీసేస్తారు, శాలరీస్ లేవండి, ఒక పక్క వీళ్ళందరూ నిర్వాసం దొడ్డుదొరిని పెరిపోయారు, ఒక ప్రైవేటీకరణ అయిపోతుంది. లాస్ట్కి ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల వల్లే నష్టపోతుందని మాట్లాడుతుంటే మా మనసు తొలిసివేయడం అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు అక్కడక్కడ ఎందుకు ఖండించట్లేదో మనకు తెలియట్లేదు. అలాంటి విషయాలన్నీ కూడా మీ నోటీసులో పెట్టాలని మాట్లాడే ప్రయత్నం చేశానే తప్ప, నాకన్నా పెద్దవారు మా నాయకుడు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, మరి పార్టీ నాయకుడు మాకు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మరి మా సమన్వయకర్త ఆయన అయితే ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా దేవన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు అబ్బాయి, ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసు. ఇంకోటి సార్, లాస్ట్గా మీకు మేము చెప్పవలసింది, గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం మాట్లాడుతున్న మాటలకి ఇందాక బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఏమనంటే, ఈ కుర్రాడే సుమారు విజయసాయి రెడ్డిని పట్టుకొని ఎంపీ గారింటికి తీసుకెళ్లి పోరాట కమిటీలు అందరూ కూడా ఎంపీ గారి ఇంట్లో పెట్టి సుమారు 110 మంది ఎంపీలు సంతకాలు ఇచ్చి ఆ రోజు చెప్తే ఎవరో కూడా చాలా నీచంగా పార్టీని కానీ పార్టీ నాయకత్వాలకు మాట్లాడారు. మరి ఇప్పుడు మనం నోరెందుకు లాగట్లేదు? మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడడం కాదు, మన దగ్గర ఉన్నాను మనం మాట్లాడగలిగే దమ్ము సాహసం చేయాలనేది నా ఇంటెన్షన్, నా ఉద్దేశం తప్ప ఎవరిలో క్రిటిసైజ్ చేసి ఎవరిలో తక్కువ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశమే కాదు. ఇంకా మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయండి, ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మా నాయకుడు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మా నాయకుడు దేవన్ రెడ్డి గారు, అందరూ మాట్లాడాలి. ఇదే నాగిరెడ్డి గారు మనం రాస్తారోకోలు చేసాం, నేషనల్ గారు బంధించాం, పోరాట కమిటీని ఫ్రెండ్లీ పోలీస్ ఉండమని చెప్పారు నాగిరెడ్డి గారు చాలా మీటింగ్లు పెట్టి ఏసీపీ గారిని. మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకుల్ని మీరు గౌరవించాలి, వాళ్ళ పోరాటాల్లో వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ప్రత్యేకమైన ఒక పరిస్థితి కాబట్టి అక్కడ కార్మికులు కానీ మన రేడియో నీళ్ళు కానీ వాళ్ళు ఫైట్ చేస్తారు, దాన్ని మనం సహకరించాలని చెప్పి ఫ్రెండ్లీ పోలీస్ కింద ఉండే ఏర్పాటు చేయించారు నాగిరెడ్డి గారు కానీ, ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు, అమర్నాథ్ గారు కానీ అందరూ మా పార్టీ నాయకులు అందరూ. మరి ఈరోజు ఏ నాయకుడైనా మాట్లాడితే మరుసటి రోజే పోనీ సర్వీసులు ఉన్నాం, మేము మాట్లాడలేము, సర్వీసులు మీకే నష్టం, అలాగని అందరినీ ఒక కత్తిని కట్టలేని పరిస్థితుల్లో మనం పోరాటం ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా మన పరిధిని మనం మర్చిపోయి మరొక దగ్గరికి మన పరిధిని పెంచుకునే ప్రయత్నం చేయడం వద్దు. రాబోయే రోజుల్లో పోరాటాల నిర్మాణం జరగాలి, జరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని తీవ్రత చేయాలి. ఖచ్చితంగా 32 మంది ప్రాణ త్యాగాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు. నేను జగన్మోహన్ పార్టీగా మాట్లాడలేదు, గత ప్రభుత్వంగా మాట్లాడుతాను. ఆ రోజు మాకు జీతాలు వచ్చాయి, ఏ ఒక్క కార్మికుని కూడా తీయలేదు. ఇంకొక మీరందరూ కూడా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే, పార్టీ నాయకులు ఉంటే మీరందరూ గమనించవలసి ఉంటుంది. కరోనా ఉంది, కరోనా టైంలో కూడా అందరికి జీతాలు ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అన్ని రకాలైన సహాయ సహకారాలు చేస్తూ నిజాయితీగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కేంద్రానికి మన అవసరం లేదు, అక్కడ మన ఎంపీలు అవసరం లేదు, మన దగ్గర ఎంపీలు ఎక్కువ మంది ఉన్నా సరే మన ఎంపీ సహకారంతో ప్రభుత్వం నడదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం, కాబట్టి వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి ఉందని నిజాయితీగా చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఈ వ్యత్యాసం చేయవసరం లేదు. మరి ఇతర రాష్ట్రాలు ఇందాక మాట్లాడిన వాళ్ళు నేను అదే ఉద్దేశం మాట్లాడడానికి వచ్చా, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా వేరే మీ అందరూ ఆ రోజు ఏమనుకున్నాం అంటే, ఖచ్చితంగా వేరే ప్రభుత్వం నుంచి మా దగ్గరకు వచ్చి మాట్లాడారు, మాకు సహకరించారు, మాకు చాలా ఆనందపడ్డాం. మరి ఈ రోజు ఏమవుతుంది అదంతా కూడా అని మేము అడుగుదామని, పార్టీ పెద్దల దృష్టిలో పెడదామని నేను మాట్లాడదామని ప్రయత్నం చేశారే తప్ప వ్యక్తిగతంగా నేను రోజు 4-5 మీటింగులు నీటి మాట్లాడతాను నాకు తెలుసు. కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది మేధావులు అని చెప్పారు, రాజకీయ పార్టీ నాయకులు అని చెప్పారని చెప్పేసి ఆ విషయాన్ని మీ నోటీసులో పెడదామని చెప్పేసి మాట్లాడింది తప్ప నేనేదో మాట్లాడాలని కాదు. ఒక కార్పొరేట్ స్థాయి మనిషిని కూడా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాస్ అయిపోతుంది చెప్తుంటే మా మనసు దేవేస్తుంది. 4.5 నెలల జీతాలు అయిందండి, ఎవరికి జీతాలు లేవు, ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. మా కారు లోన్ ఉంది, హౌస్ లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది,
ఇచ్చిన చెక్కులు వందల సంఖ్యలు, నాకు వందల సంఖ్యలు, వేల సంఖ్యలో చెక్కులు పోస్తున్నాయండి ఎంప్లాయీస్. అవన్నీ మనం మీకు చెప్తామనే కాబట్టి వేరే వేరే ఉద్దేశాలు లేవు. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ చైర్మన్స్ అనేది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే అందరినీ కలుపుకునేందుకు ఉద్యమం చేయాలి, అందరూ కలిసి ఉద్యమం చేయాలి. నేనే అంటే భవిష్యత్తు కుదరదు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మీ అందరూ కూడా ముందుకు వస్తాం. నిర్వాసులం, స్థానికులం, స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళం. మేము ఏదైనా చెప్పగలం, చేయగలం, అవసరమైనప్పుడు 10 మందిని నిలబెట్టగలం కూడా. ఆ పరిస్థితిని దృష్టిలో తీసుకొని డివిఆర్ యూనియన్ గానే విశాఖపట్నం 1000 రోజుకి ఖచ్చితంగా పోరాట కమిటీ అంతా చేస్తే 2 లక్షల రూపాయలు పెట్టి 2000 మందితో పెద్దగట్ట జంక్షన్ లో కార్యక్రమం చేసే ఘనత ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కానీ ఈ డివిఆర్ అనే వ్యక్తిది కానీ. అటువంటి వ్యాధి మీరు అందరూ కూడా మాట్లాడుకుంటా ఎవరినో వెనకతల ఒకరినో ఇద్దరు వేసుకొచ్చి ఏదో మునిపటి జ్ఞానం మాట్లాడించే ప్రయత్నాలు మీరు చేయొద్దు. ఖచ్చితంగా పోరాట కమిటీ అందరూ ఇన్వాల్వ్ చేయండి. ఒక నిమిషం. ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంబంధించినవి కాకుండా ఇతరత్ర ఏ మాట్లాడినా కానీ మా తరఫున అవన్నీ కూడా మీరు తొలగించాలి. దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం దానికి సంబంధమే లేదు. కొత్త సత్యనారాయణ గారు ఏదైతే చెప్తున్నారో, నేను మొట్టమొదటి నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద ఏ స్టాండ్ అయితే చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారు ఓడింగ్ అదే. దానికి తోడు 32 ప్రైవేట్ ఆర్గనైజేషన్లో 32 శాఖలను ఏదైతే ప్రైవేటైజ్ చేయడానికి పెట్టున్నారో వాటన్నిటినీ కూడా ఫస్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మన పార్టీ ఆఫీసులోనే చేయాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. దాని వరకే దృష్టిలో పెట్టుకోండి. అది మా క్యాడర్, మా వాళ్ళు ఎవరు ఎక్కడికి మాట్లాడినా కానీ కూడా దీని ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీల నుంచి కూడా తొలగించబడతారని కూడా సందర్భంగా కూడా తెలియజేస్తూ, అక్కడ ఉండేటువంటి దాంట్లో ప్రతి నిత్యం కూడా దేవాంశ్ రెడ్డి దానికి వెరిఫై చేయమని కూడా మా వాళ్ళు చెప్పున్నారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఉండేటువంటి మాకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ వారు కానీ అమర్నాథ్ కానీ అన్నీ కూడా అక్కడ ఎప్పటికప్పుడు తెలియజేసి కొత్త సత్యనారాయణ గారికి, జగన్ గారికి మాకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, భవిష్యత్తులో కూడా అదే ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్లాంట్లోకి రాకుండా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన ప్రత్యక్షంగా విశాఖపట్నం కూడా అనేక సార్లు వచ్చారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు వనజ గారు మాట్లాడి ముగిస్తారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇందాక పెట్టినటువంటి తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ రాబోయే కాలంలో విశాఖ పరిరక్షణ కమిటీ చేసేటువంటి కార్యకలాపాలకి మా పార్టీ తరఫున రామకృష్ణ గారు పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక చిన్న సూచన ఏమిటంటే, రాబోయే కాలంలో ప్రజా సంఘాలందరినీ కలుపుకొని వెళ్ళడం ఒక భాగము, రెండోది మొత్తము పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే రూరల్ పార్టీ కూడా గడప గడపకి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలనేటువంటి ఆ నినాదం వెళ్ళాలి. అలా రూరల్ పార్టీ కూడా వెళ్ళాలి, పట్టణాల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వివిధ ప్రజా సంఘాలని, అటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళని, మొత్తం అన్ని ప్రజా సంఘాలని, విద్యార్థి యువజనులందరినీ కూడా ర్యాలీ చేసి ఈ రకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలని క్రింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళాలి. క్రింది స్థాయి వరకు కూడా తీసుకెళ్తే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో తీసుకెళ్తే అప్పుడు మొత్తం పూర్తి ఇన్వాల్వ్మెంట్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక స్వరూపం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి రౌండ్ టేబుల్స్ని రేపు ప్రజా సంఘాలతో కూడా ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక పీరియడ్ ఆఫ్ ఒక షెడ్యూల్ ఇచ్చి, ఒక క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ ప్రకారం కింద స్థాయి దాకా కూడా ఈ రౌండ్ టేబుల్స్ తీసుకెళ్తే అప్పుడు మొత్తం పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాల ఇన్వాల్వ్మెంట్ బాగా పెరుగుద్ది. ఆ రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.